కంట్రీ డిలైట్ బఫేలో మిల్క్ స్టార్ట్ చేసాము. ఫస్ట్ పిల్లలకి ఇచ్చినప్పుడు కానీ, మేము పెరుగు తిన్నప్పుడు కానీ, మేము చిన్నప్పుడు తిన్న ఓల్డెన్ డేస్ గుర్తొచ్చాయి మాకు. మీగడ కూడా పాలు కాచాక మీగడ బాగా రావడం, అప్పుడు మా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి అన్నమాట. నమస్తే నాగేశ్వర్ గారు. నమస్తే అండి. మావోయిస్ట్ పార్టీకి మధ్యకాలంలో చాలా ఎదురుదెబ్బలు తగిలాయి సార్. చాలా మంది వందల మంది ఎన్కౌంటర్లలో చనిపోయిన పరిస్థితి. 2026 మార్చి 31 నాటికి నక్సల్స్ రహిత భారత్ అంటూ ఉన్నారు అమిత్ షా. ఈ నేపథ్యంలో తాజాగా భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోతూ ఉన్నారు సార్. నిన్న మల్లోజుల లొంగిపోయారు, ఇవాళ ఆశన్న కూడా లొంగిపోతారనే వార్తలు వస్తూ ఉన్నాయి. ఇదే అతిపెద్ద లొంగుబాటు అటు సార్. అంటే మావోయిస్ట్ పార్టీ అనుకున్న లక్ష్యాలని సాధించిందా? లొంగిపోవడం అంటే ఓటమిని అంగీకరించినట్టేనా? ఏమంటారు సార్? మావోయిస్ట్ పార్టీ లొంగిపోవడం లేదు కదా, నాయకులు లొంగిపోతున్నారు. మనకు ఆ రెండు మీద తేడా ఉంది కదా. మావోయిస్ట్ పార్టీ లొంగిపోతే మీరన్న క్వశ్చన్ ఉత్పన్నం అవుతుంది, ఓటమిని అంగీకరించారా అని. వ్యక్తులుగా మావోయిస్ట్ పార్టీ నుంచి బయటికి వచ్చి నాయకులుగా లొంగిపోతున్నారు. అందువల్ల మావోయిస్ట్ పార్టీ ఓటమిని అంగీకరించడం, మావోయిస్ట్ పార్టీ తన పంతా మార్చుకోవడం కిందికి రాదు ఇది. సో ఇక్కడ మనకు డెఫినెట్ గా ఈ రెండు అతిపెద్ద లొంగుబాట్లు, అందులో అనుమానం లేదు. ఎందుకంటే మల్లోజుల వేణుగోపాల్, కిషన్ జీ మల్లోజుల కోటేశ్వరరావు సోదరుడు, సీనియర్ పొలిట్ బ్యూరో మెంబరు. మా మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం ఇది నెంబర్ 2 అని. వాస్తవంగా మావోయిస్ట్ పార్టీ సెక్రటరీ అవుతాడు నంబాల కేశవరావు తర్వాత అని కూడా వార్తలు వచ్చాయి. నంబాల కేశవరావు తర్వాత మల్లోజుల వేణుగోపాలరావు అవుతాడు అని. కానీ ఆయన కాకుండా తిరుపతి అయినట్లుగా పోలీసు వర్గాలు చెప్తున్నాయి, మీడియాలో కథనాలు వస్తున్నాయి. సాధారణంగా మావోయిస్ట్ పార్టీ దాన్ని అనౌన్స్ చేయదు. అందువల్ల సీనియర్ పొలిట్ బ్యూరో సభ్యుడు, పార్టీ జనరల్ సెక్రటరీ పదవికి పోటీ పడిన వ్యక్తి, అలాంటి నాయకుడు లొంగిపోవడము. ఆశన్నకు కూడా తక్కలపల్లి వాసుదేవరావు అంటారు, ఆయన కూడా చాలా సీనియర్ నాయకుడు. లొంగిపోవడం అనేది డెఫినెట్గా మావోయిస్ట్ పార్టీకి భారీ దెబ్బ. వాళ్ళు లొంగిపోవడమే కాదు, 60 మంది 70 మందికి కూడా వచ్చి లొంగిపోతున్నారు. చాలా స్పష్టంగా ప్రభుత్వం వైపు నుంచి, రాజ్యం వైపు నుంచి తీవ్రమైన నిర్బంధం ఉంది అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే మావోయిస్ట్ పార్టీ ఒక దశలో చర్చలకు కూడా పిలిపిస్తే కేంద్ర ప్రభుత్వం అంగీకరించలేదు. మేము చర్చలు జరపము, ఆయుధాలు వదిలేయాల్సిందే. మార్చి 2026 నాటికి భారతదేశంలో నక్సలిజం లేకుండా చేస్తామని అమిత్ షా ప్రతిజ్ఞ పూనాడు. వాస్తవంగా ఒక డిఫీట్ అవుతున్న బ్యాటిల్ ఫీల్డ్ జరుగుతున్నది. రాజ్యము నక్సలైట్ల పట్ల ఒక రకంగా యుద్ధం జరుగుతుంది. యుద్ధ భూమిలో దెబ్బతింటున్న వ్యక్తి శాంతి చేసుకోలేడు. ఎప్పుడు కూడా శాంతి చేసుకునేవారు ఎప్పుడు కూడా ఫ్రమ్ ద పొజిషన్ ఆఫ్ స్ట్రెంగ్త్ నుంచి చేసుకోవాల్సి ఉంటుంది. పొజిషన్ ఆఫ్ వీక్నెస్ నుంచి ఎప్పుడూ శాంతి ఉండదు. పొజిషన్ ఆఫ్ వీక్నెస్ నుంచి లొంగుబాట్లే ఉంటాయి. అందువల్ల మీకు బ్యాటిల్ ఫీల్డ్లో నక్సలైట్ ఉద్యమ 6 దశాబ్దాల పైగా ఉన్న చరిత్రలో బహుశా 6 డికేడ్ చరిత్ర ఇది. లేట్ 60s స్టార్ట్ అయింది. ఇంత భారీ ఎత్తున సంక్షోభాన్ని మావోయిస్ట్ పార్టీ, దానికి ముందు పీపుల్స్ వార్ కానీ అసలు నక్సలైట్ ఉద్యమం కానీ ఎదుర్కోలేదు. ఇంత భారీ ఎత్తున ఎదుర్కోవటానికి కారణము ద క్యారెక్టర్ ఆఫ్ ది కరెంట్ ఇండియన్ గవర్నమెంట్. ఇప్పుడు ఈ ప్రభుత్వమే కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా చాలా కఠినంగానే వ్యవహరించారు. నిర్బంధము కొత్త ఏమీ కాదు మావోయిస్ట్ పార్టీకి. కానీ కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి ఉన్న తేడా ఏంటంటే, బీజేపీ ఐడియాలజికల్గా కూడా మావోయిస్ట్ పార్టీకి ప్రధాన శత్రువుగా భావిస్తారు. మేము ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చూసాం, మావోయిస్ట్ పార్టీ విద్యార్థి సంఘం రాడికల్స్ చేతిలోనే ఏబీవీపీ నాయకుడు కూడా హత్య గురయ్యాడు. ప్రస్తుతం బీజేపీలో సీనియర్ నాయకుడిగా ఉన్న మురళీధరరావుపై దాడి కూడా జరిగింది. ఆయన చాలా ఆశ్చర్యకరమైన రీతిలో చాకచక్యంగా తప్పించుకున్నాడు. అందువల్ల ఆయన ప్రాణాలు దక్కాయి, లేకపోతే ఆయన ప్రాణాలు కూడా పోయేవి. నేను ప్రత్యక్ష సాక్షిని కూడా ఏ హాస్టల్ ఎదురుగా ఈ ఘటన జరిగినప్పుడు. సో అందువల్ల మావోయిస్టు పార్టీకి బీజేపీకి మధ్య ఉన్న సైద్ధాంతికమైనటువంటి అంశం కూడా మనం గమనంలోకి తీసుకోవాలి. అందువల్ల ప్రస్తుత ప్రభుత్వం ఐడియాలజికలీ కమిటెడ్ మావోయిస్టులను, నక్సలైట్లను లేకుండా చేయాలని. మీకు బీజేపీకి ప్రధాన శత్రువుగా కాంగ్రెస్ కనిపించిన, కాంగ్రెస్ ఈజ్ ఓన్లీ ఎ పొలిటికల్ రైవల్, శత్రువు కాదు.
కానీ ప్రధాన శత్రువు వామపక్షాలు, లెఫ్ట్ పార్టీస్, అందులో లెఫ్ట్ ఎక్స్ట్రీమిస్ట్గా చెప్పబడే నక్సలైట్ పార్టీలు, మావోయిస్ట్ పార్టీ. అందువల్ల కేంద్ర ప్రభుత్వం అంగీకరించడానికి సిద్ధపడలే. బహుశా కాంగ్రెస్ ప్రభుత్వమే కేంద్రంలో ఉండి ఉంటే మావోయిస్ట్ పార్టీ చర్చలకు ఇచ్చిన ఆఫర్ను ఉపయోగించుకునేవారు. ఇది రైటా రాంగా అనే విశ్లేషణలకు నేను వెళ్ళడం లేదు. నేను గతంలో కూడా చెప్పాను, చర్చలకు మావోయిస్ట్ పార్టీ ముందుకు వచ్చినప్పుడు ప్రభుత్వం దాన్ని అవకాశంగా తీసుకోవాల్సి ఉండేది. కానీ ఎందుకు తీసుకోలేదనడానికి పూర్వరంగాన్ని చెప్తున్నాను. సో అందువల్ల బ్యాటిల్ ఫీల్డ్లో వీక్ కావడము, బీజేపీ ప్రభుత్వానికి ఉన్న స్వభావము, సైద్ధాంతిక స్వభావము రీత్యా ఎట్టి పరిస్థితుల్లో నక్సలిజాన్ని అంతం చేయాలనే లక్ష్యంతో అనూహ్యమైన నిర్బంధాన్ని విధించారు. దాంతో మావోయిస్ట్ పార్టీ అడుగు ముందుకు వేయలేని పరిస్థితి. దీనికి తోడు సమాజంలో వచ్చిన మార్పులు, సామాజిక ఆర్థిక మార్పులు, ఒకనాటి దోపిడీ, ఒకనాటి పీడన, ఒకనాటి పెత్తందారీతనం, భూస్వామ్యము ఇప్పుడు లేవు. ఇప్పుడు ఆధునిక రూపాల్లో దోపిడీ జరగవచ్చు, మోడర్న్ ఫార్మ్స్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్ ఉండవచ్చు, కానీ ఒకప్పట్లాగా కాదు. అందువల్ల మావోయిస్ట్ పార్టీ రాజ్యం అంటే ఏంటి, విప్లవ దశ అంటే ఏమిటి, ఇలాంటి అంశాలపైన మావోయిస్ట్ పార్టీ వేసిన అంచనాలన్నీ తప్పని తేలిపోతున్నాయి. ఇంకా భారతదేశంలో వ్యవసాయ విప్లవం ద్వారా సాధిస్తాం, సాయుధ తిరుగుబాటు ద్వారా సాధిస్తాం, భారతదేశంలో అధికారంలో ఉన్నది దళారి బుర్జువా వర్గం, కాంప్రడార్ బుర్జువా అంటారంటే కేవలం ఈ దేశాన్ని సామ్రాజ్యవాదులకు అప్పజెప్పేటువంటి రాజ్య వ్యవస్థ అని. ఇవన్నీ కూడా తప్పని తేలాయి. ఎందుకంటే మార్క్స్ లెనిన్లు కూడా పార్లమెంటరీ పంతాను పూర్తిగా వద్దనలేదు. నీకు ఎంగెల్స్ రాసిన రచనలు, కార్ల్ మార్క్స్ ఇంట్రొడక్షన్ టు క్లాస్ స్ట్రగల్స్ ఇన్ ఫ్రాన్స్ కానీ, లెనిన్ రాసినటువంటి లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అండ్ ఇన్ఫాంటల్ డిజార్డర్ అని, సో ఈ రాసినటువంటి పుస్తకాల్లో కూడా పదే పదే చెప్పారు, ఒక విప్లవ పార్టీ నినాదాలు ప్రజల మూడ్ను బట్టి ఉండాలి అని. ప్రజలు విప్లవ మూడ్లో లేనప్పుడు విప్లవ నినాదాలు ఇచ్చి పోరాట పద్ధతిని ఎంచుకుంటే ఇలాగే జరుగుతుంది. అందువల్ల మావోయిస్ట్ పార్టీ ఎత్తుగడలు, వ్యూహాలు కూడా విఫలమయ్యాయని స్పష్టంగా అర్థమవుతుంది కూడా. అయినా మావోయిస్ట్ పార్టీలో ఒక పెద్ద వర్గం ఇదే పంతాను అనుసరిస్తామని. వాస్తవంగా నక్సలైట్ పార్టీలు 1960sలో పశ్చిమ బెంగాల్లోని నక్సల్బరీలో మొదలైంది ఈ వామపక్ష తీవ్రవాదం. చారు మజుందార్ నాయకత్వంలో ఇండివిజువల్ అనిహిలేషన్, వ్యక్తిగత హింసావాదం ఆధారంగా ఇది మొదలైంది. ఆ తర్వాత శ్రీకాకుళం సాయుధ పోరాటంగా ఉత్తర తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ బార్డర్లో దండకారణ్య ప్రాంతంలో, అక్కడి నుంచి నేపాల్ వరకు రెడ్ కారిడార్ ఇలా విస్తరిస్తూ వచ్చింది. సో ఈ ప్రస్థానంలో మనము చూస్తే క్లియర్గా అర్థమయ్యేది ఏంటంటే, ఒకప్పటి రాజకీయ పరిస్థితులు ఇప్పుడు లేవు. సో ఒకప్పట్లాగా మీకు సమాజము లేదు, కనెక్టివిటీ పెరిగింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగింది, మావోయిస్టుల హైడౌట్స్ నిలబెట్టుకోవడం కష్టమవుతుంది. ఒకప్పుడు మావోయిస్టులకు ఉన్నట్టు అర్బన్ సపోర్ట్ లేదు. ఒకప్పుడు మేము స్టూడెంట్గా ఉన్న రోజుల్లో మీకు హైదరాబాద్ నగరంలోనే అనేక హైడౌట్స్ ఉండేవి. ఎందుకంటే పౌర హక్కుల ఉద్యమాలు, ప్రజాస్వామిక ఉద్యమాలు, కవులు, రచయితల ఉద్యమాలు, విద్యార్థి ఉద్యమాలు ఇవన్నీ బలంగా ఉండేవి. అందువల్ల ఏమవుతుందంటే మావోయిస్టులకు సేఫ్ ప్యాసేజ్కి ఉపయోగపడేది, మావోయిస్టుల కార్యకలాపాలకు ఈ అర్బన్ సెంటర్స్ ఉపయోగపడేది. అందువల్ల ఈ అర్బన్ సెంటర్స్ను కూడా కోల్పోతూ వచ్చారు. ఇది నేను చెప్పడమే కాదు, పోలీసులు అడపాదడప మావోయిస్ట్ లిటరేచర్ను వాళ్ళు దాడుల సమయంలో పట్టుకుంటారు. దాంట్లో మావోయిస్ట్ పార్టీ అంగీకరించిన అంశాలే చెప్తున్నాను. దాంతోపాటు ట్రిగర్ హ్యాపీ నక్సలైట్స్ పెరిగారు. అంటే మీరు తుపాకీ ఒకప్పట్లాగా మార్క్స్ లెనిన్ పుస్తకాలు చదివి వాటికి అట్రాక్ట్ అయి ఉన్నటువంటి మహామేధావులు నక్సలైట్ ఉద్యమంలో చేరేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ట్రిగర్ హ్యాపీ నక్సలైట్స్ ఎంటర్ అయ్యారు. సో మీకు దేశంలో అనేక నక్సలైట్ పార్టీలు చారు మజుందార్ పంతా తర్వాత చాలామంది ఆ పంతాను వదిలేశారు. ఇప్పుడు మీకు బీహార్లో సిపిఐఎంఎల్ పార్టీ ఉంది. మీకు వాళ్ళు బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాగఠబంధన్లో భాగంగా పోటీ చేస్తున్నారు. చాలా బలమైన పార్టీ. లాస్ట్ ఎలక్షన్స్లో 2020లో స్ట్రైక్ రేటు ఆర్జేడీ కాంగ్రెస్ల కన్నా ఎక్కువ. అంటే పోటీ చేసిన సీట్లలో గెలిచిన స్థానం ఇప్పుడు కూడా దాదాపు 20 పైన 30 సీట్స్ అడుగుతున్నారు. 19 సీట్స్కి ఆర్జేడీ అంగీకరించింది కూడా. సో అందువల్ల మావోయిస్ట్ పార్టీ ఈ అనుభవాలను దృష్టిలో పెట్టుకొని
ఈ సాయుధ పంతాను వదలాలి. ఎందుకంటే మనకు నేపాల్ అనుభవం చూసాం, శ్రీలంక అనుభవం చూసాం. నేపాల్లో అయితే మావోయిస్టు పార్టీ ఒక 10 ఏళ్ల పాటు గ్రామీణ నేపాల్ను రాజ్యం వెళ్ళింది. ఎవరు ఎంటర్ కూడా కాలేకపోయారు. మీకు ఎల్టీటీ శ్రీలంకలో అది వామపక్ష స్వభావం లేకపోవచ్చు, కానీ నీకు ఎల్టీటీఈకి మావోయిస్టు పార్టీ కన్నా కూడా బలమైనటువంటి వ్యవస్థలు ఉండేవి. వాళ్ళ సొంత నావీ ఉండేది, సొంత కమ్యూనికేషన్ వ్యవస్థ ఉండేది. శ్రీలంక రాజ్య వ్యవస్థ భారతదేశ రాజ్య వ్యవస్థ అంత బలమైనది కూడా కాదు. ఇప్పుడు మీకు శ్రీలంక ప్రెసిడెంట్ ఉన్నాడు అనురగ్ కుమార్ దిశనాయకే అని, జనతా విముక్తి పెరమన అని ఈ పార్టీ పేరు. ఇది ఒకప్పుడు ఇలాగే రోహణ విజయవీర నాయకత్వంలో సాయుధ పోరాటం జరిపిన పార్టీ. 2 సార్లు సాయుధ పోరాటాలు జరిపి పెద్ద ఎత్తున క్యాడర్ను కోల్పోయారు. తర్వాత అది సింబలి అతివాద పార్టీగా మారి తర్వాత మళ్ళీ రూపాంతరం చెంది ఇప్పుడు అనురగ్ కుమార్ దిశనాయకే నాయకత్వంలో శ్రీలంకలో అధికారంలోకి వచ్చారు. ఇప్పటికీ కూడా అనురగ్ కుమార్ దిశనాయకే శ్రీలంక ప్రెసిడెంట్ ఆఫీస్ ముందు మార్క్స్, ఎంగెల్స్, లెనిన్ల బొమ్మలు ఉంటాయి. సుత్తి కొడవలి గుర్తు కూడా ఉంటుంది, ప్రపంచ కార్మిక వర్గ గుర్తు. సో అందువల్ల ఈ పరిణామాలన్నీ అనుభవంలో చూశాక మావోయిస్ట్ పార్టీ వాస్తవంగా తన పంతాను వదిలి పార్లమెంటరీ రాజకీయాల పంతాను జనజీవన స్రవంతిలో కలవాలి. ఎందుకంటే మార్క్సిస్ట్ సిద్ధాంతకర్తలు కూడా దాన్ని ఏమీ కాదలే. నీకు కార్ల్ మార్క్స్ ఇంట్రొడక్షన్ టు క్లాస్ స్ట్రగల్ ఇన్ ఫ్రాన్స్లో ఫ్రెడరిక్ ఎంగెల్సే చెప్తారు. అలాగే విఐ లెనిన్ కూడా చెప్తారు. ఏమంటారు? విప్లవ నినాదాలు, విప్లవం ప్రజల మూడు భిన్నంగా ఉండకూడదు అని. రెవల్యూషనరీ కండిషన్స్ లేకుండా, ప్రజల్లో రెవల్యూషనరీ మూడ్ లేకుండా, రెవల్యూషనరీ స్లోగన్స్ ఉండకూడదు అని చెప్తారు. పార్లమెంటుకు పోటీ చేయడం ద్వారా కమ్యూనిస్టుల బలమెంత, దోపిడీ పాలక వర్గాల బలమెంత అర్థం చేసుకోవటానికి ఉపయోగపడుతుంది. తమ విధానాలకు పాలకవర్గ విధానాలకు మధ్య ఉన్న తేడాను ప్రజలకు వివరించడానికి ఉపయోగపడుతుంది అన్నారు. కానీ మావోయిస్ట్ పార్టీ పార్లమెంట్లో పందుడుదొడ్లు, పార్లమెంటరీ పంతా అనేది రివిజనిస్ట్ పంతా అనే దశకు వెళ్ళారు. సో అందువల్ల ఐడియాలజికల్గా మావోయిస్ట్ పార్టీ అనుసరించిన ఎత్తుగడలు, వ్యూహము, సైద్ధాంతిక దృక్పథము తప్పని తెలిపింది. టాక్టికల్గా బ్యాటిల్ ఫీల్డ్లో నిలవలేరు అని కూడా తెలిపింది. అలాంటి సమయంలో మావోయిస్ట్ పార్టీలో సహజంగానే చర్చ మొదలైంది. ఒక వర్గం సాయుధ పంతాను వదలాలి, సాయుధ అని అభిప్రాయానికి వచ్చినట్టుగా వార్తలు కూడా వచ్చాయి. అందులో కీలకమైన వ్యక్తి మల్లోజుల వేణుగోపాల్. ఇతన్ని పేరిట మీకు లేఖ విడుదలైంది కూడా. ఆ తర్వాత ఆ లేఖ నిజమా అబద్ధం అనే చర్చ కూడా జరిగింది. మావోయిస్ట్ పార్టీ సాయుధ పంతాను వదలదలుచుకుందని. తర్వాత మావోయిస్ట్ పార్టీ అధికారికంగా ఇచ్చినటువంటి ప్రకటనలో అలాంటిది ఏమీ లేదు, మా సాయుధ పంతాకు కట్టుబడి ఉన్నాం అని ప్రకటన చేసింది. అంటే దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటి అంటే మావోయిస్ట్ పార్టీలోనే ఇప్పుడు నేను చెప్పిన పరిణామాల నేపథ్యంలో ఒక పెద్ద ఐడియాలజికల్ డివైడ్ వచ్చినట్టు కనబడుతోంది. ఎందుకంటే పార్టీ జనరల్ సెక్రటరీ నంబాల కేశవరావునే కాపాడుకోలేకపోయారు. పార్టీ పొలిట్ బ్యూరో సెంట్రల్ కమిటీలో చాలామంది చనిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా దెబ్బతినడం కన్నా బయటికి రావడమే పరిష్కారము అనే అభిప్రాయం బహుశా పార్టీలో కూడా వ్యక్తమైనట్టుంది. కానీ కమ్యూనిస్ట్ పార్టీలో ఏంటంటే మెజారిటీ ఏ విధానానికి అయితే కట్టుబడి ఉంటారో మెజారిటీ పంతారే ఫైనల్ అవుతుంది. అది కమ్యూనిస్ట్ పార్టీ యొక్క నిర్మాణ స్వభావం. మైనారిటీ ఒపీనియన్ అమలు కాదు. అందువల్ల బహుశా మెజారిటీ అభిప్రాయం సాయుధ పంతాను కొనసాగించాలని భావించినట్టున్నారు. దాంతో ఈ నాయకులు బయటికి వస్తున్నట్లు కనబడుతుంది. ఇక రేవంత్ కేబినెట్ లో ఉన్న మంత్రుల మధ్య వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి సార్. అడ్లూరి వర్సెస్ పొన్నం వివాదం ముగిసింది అనుకునే లోపల తాజాగా కొండా సురేఖ వర్సెస్ పొంగులేటి సుధాకర్ రెడ్డి వివాదం నడుస్తోంది. క్షమించాలి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వివాదం నడుస్తోంది. కొండా సురేఖ ఇంటికి మఫ్తీలో ఉన్న పోలీసులు వచ్చారు సార్. దీని మీద కొండా సురేఖ కుమార్తె సుష్మిత అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ తర్వాత కొన్ని కామెంట్స్ కూడా చేశారు. తమ కుటుంబంపై సీఎం రేవంత్ రెడ్డి, పొంగులేటి, వేం నరేందర్ రెడ్డి కుట్రలు చేస్తూ ఉన్నారు. రెడ్లంతా కలిసి బీసీ మంత్రి అయిన తన తల్లిని అణగదొక్కేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు అంటూ సుష్మిత మాట్లాడారు. ఒకసారి బయట ప్లే చేయండి. అది మొత్తం ఆయనండి. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, రేవంత్ రెడ్డి చేస్తున్నారు. ఓకే, బీసీ మంత్రులను తొక్కాలని చూస్తున్నారు. ఇది కరెక్ట్ కాదండి. తెలుగుదేశం మేము తెలుగుదేశంలో కొట్లాడినాము, టిఆర్ఎస్ లో కొట్లాడినాము, అన్నిట్లో కొట్లాడినాము. కానీ ఇట్లా సొంత పార్టీలనే మాకు ఇట్లాంటివి జరుగుతాయి అని మాత్రం మేము ఎప్పుడు అనుకోలేదండి.
చాలా దురదృష్టకరం. అండ్ దీంట్లో నేను మాత్రం ముఖ్యంగా చెప్తున్నా, యాజ్ అ డాటర్ గా మా నాన్న దీంట్లో మా నాన్నని కానీ మా అమ్మని కానీ మా ఇప్పుడు సుమంత్ అనే అతన్ని కానీ అతను మా ఫ్యామిలీ మెంబరు, వానికి కానీ ఏమైనా హాని జరిగితే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది గవర్నమెంట్. దీంట్లో పొంగులేటి హస్తం ఉన్నది, దీంట్లో రేవంత్ రెడ్డి హస్తం ఉన్నది, నరేందర్ రెడ్డి హస్తం ఉన్నది. వాళ్ళు ముగ్గురు బాధ్యులు అవుతారు, వాళ్ళు ముగ్గురు బాధ్యులు. సరే, మంత్రుల మధ్య వివాదం చూసాం, కానీ ఇప్పుడు మంత్రి వర్సెస్ ముఖ్యమంత్రి అన్నట్టుగా మారింది. రేవంత్ రెడ్డి పేరును కూడా ప్రస్తావిస్తూ ఉన్నారు. అసలే కాంగ్రెస్ లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ. ఏమంటారు సార్ ఈ వివాదం? ఇష్యూ రేవంత్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి కాదు, మీరు చెప్పలేదు. యాక్చువల్గా ఇష్యూ ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద వాళ్ళు మొదలు కంప్లైంట్ చేసింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి కొండా సురేఖ ఓఎస్డి సుమంత్ పైన ఉత్తమ్ కుమార్ రెడ్డి కంప్లైంట్ ఇచ్చారన్నది ఆరోపణ. ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గంలో ఉన్న డక్కన్ సిమెంట్స్ లో ఎక్స్టార్షన్కు పాల్పడ్డారు అని, అంటే రివాల్వర్ పెట్టి వసూలు చేసే ప్రయత్నం చేశారు అని ఆరోపణ. సో ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డితో స్టార్ట్ అయింది ఇది. సో తర్వాత నేను కూడా చూశాను సుష్మిత స్టేట్మెంట్లో కూడా ఒక టెండర్ ఏదో వేశారో ఆ టెండర్లో మా వాళ్ళు వేశారని కూడా అన్నారు ఆమె. అలా వేయడం కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కిందకి వస్తుంది, తెలియనట్టున్నారు. మంత్రి మనుషులు ప్రభుత్వ టెండర్లలో పాల్గొంటే అది ఎట్లా కరెక్ట్ అవుతుంది? సో అది కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. మంత్రికి సంబంధం ఉన్న వాళ్ళు టెండర్లలో పాల్గొనకూడదు. బహిరంగంగానే చెప్తున్నది, మా వాళ్ళు కూడా టెండర్లో పాల్గొన్నారు. వాళ్ళు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పైన ఆరోపణ ఏంటంటే ఆయన టెండర్ తనకు దక్కించుకున్నాడు అని. కానీ మనకు అందరికీ తెలుసు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా చెప్పాడు, ఆయన చాలా పెద్ద కాంట్రాక్టరు. ఈ 50 కోట్లు 60 కోట్లు 70 కోట్ల కొరకు తంటాలు పడేటువంటి స్వభావం ఉన్న అతను కాదు. ఆయన 100 కోట్లు 1000 కోట్ల కాంట్రాక్ట్లు చేసే అతను. సో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చిన్న కాంట్రాక్ట్ అయితే కాదు, మనకు అందరికీ తెలుసు. సో కానీ మరి కొండా సురేఖకు అర్థమవుతున్నది అంటే అది కాంట్రాక్ట్ అవార్డులో వచ్చిన పంచాయతీ లాగా కనబడుతుంది. సో ఇప్పుడు ఏదున్నా ఒక ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే, బహిరంగంగానే పార్టీని అధిక్షేపించి ప్రభుత్వ పెద్దల్ని విమర్శిస్తే మరి ఏ రకమైన పరిణామాలు ఉంటాయి? సో అది ఏ రాజకీయ పార్టీ అయినా భరించగలుగుతుందా? డెఫినెట్గా కొండా దంపతులకు వరంగల్లో బలమున్న మాట నిజం, సుష్మిత అన్నమాట నిజం. 5 నియోజకవర్గాల్లో మేమే గెలిపించామని ఆమె చెప్తోంది. 5 నియోజకవర్గాల్లో గెలిపించుకున్నారా లేదా అనే కంక్లూజన్లోకి నేను వెళ్ళడం లేదు. కానీ స్థానికంగా ప్రజలతో నిత్య సంబంధాలున్న నాయకులు, బలమున్న నాయకత్వం, దాంట్లో అనుమానమే లేదు. ఇన్ఫ్లుయెన్స్ ఉన్న లీడర్షిప్. అందుకే కదా మీరు బీఆర్ఎస్లో కాంగ్రెస్లో మంత్రిగా ఉండే, నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కొండా సురేఖ మినిస్టరు, మురళి ఎమ్మెల్సీ కూడా. తర్వాత మీకు వైసీపీలో కొంతకాలం ఉన్నారు, టీఆర్ఎస్లో ఉన్నారు, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చారు, ఇప్పుడు తెలుగుదేశంలో కూడా ఉన్నారన్న, నాకు గుర్తులేదు కానీ తెలుగుదేశంలో ఉన్నామని చెప్పారు. అంతేకాకుండా మా నాన్న రిఫార్మ్డ్ నక్సలైట్ అని కూడా ఆమె బ్యాక్గ్రౌండ్ కూడా చెప్పింది. అంటే ఇక దేశంలో ఎవరు లేరు, ఇప్పుడు నక్సలిజం అయిపోయింది, కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్, వైసీపీ 4 పార్టీలు అయిపోయాయి. సో అందువల్ల అయినా కూడా వాళ్ళు రాజకీయంగా రిలవెంట్ ఉన్నారంటే బలం ఉన్నమాట నిజం, దాంట్లో ఏం డిస్ప్యూట్ లేదు. కానీ ఇది ఏమి మొదటి కాంట్రవర్సీ కాదు. ఇప్పుడు కొండా సురేఖ వర్సెస్ వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలంతా తిరగబడ్డారు. ఇది ఆల్రెడీ అధిష్టాన వర్గం దాకా పోయింది. దానిపైన క్రమశిక్షణా సంఘం పిలిచి ఇటువైపు అటువైపు మాట్లాడింది కూడా. అది మొదటిగా జరిగిన ఇన్సిడెంట్. అదే చాలా వరంగల్ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలంతా ఒకవైపు, కొండా సురేఖ ఒకవైపు అనే రీతిలో ఘర్షణ నడిచింది. అప్పుడే కాంగ్రెస్ పార్టీ చాలా ఎంబరాస్మెంట్లోకి పడింది. రెండవ ఉదాహరణ అక్కినే నాగార్జున పైన హైడ్రా కాంటెక్స్ట్లో కేటీఆర్ను విమర్శిస్తూ నాగార్జున, సమంత వీళ్ళపై కూడా ఆమె చేసిన అనుచిత వ్యాఖ్యలు చాలా కాంగ్రెస్ పార్టీని డిఫెన్స్లో పడేసింది, చాలా ఇబ్బందులు పడేసింది. అది రెండవ ఉదాహరణ. ఇప్పుడు మూడవ ఉదాహరణ పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై ఆరోపణ, కాంట్రాక్ట్ల కొరకు ప్రెషర్ పెట్టారని. 4వ ఉదాహరణ ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిపై ఆరోపణ. 5వదికి వచ్చే వరకు ఏకంగా రేవంత్ రెడ్డి సన్నిహితుడు రోహన్ రెడ్డి అనే అతను కూడా యశుబంతో ఉన్నాడంటూ చాలా తీవ్రమైన ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డి పొలిటికల్ అడ్వైజర్ టు చీఫ్ మినిస్టర్ నరేందర్ రెడ్డి, వీళ్ళందరిపైన ఆరోపణలు చేస్తారు. ఇక మిగిలింది ఎవరు అంటే ఒక రకంగా కొండా సురేఖ బహిరంగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం పైన తిరుగుబాటు చేస్తోంది. అయితే అనొచ్చు ఇది మా కూతురు చేసిన వ్యాఖ్యలు నాకు సంబంధం లేదు అని. టీవీలో కూడా
కాంగ్రెస్ ప్రతినిధులు వచ్చి చెప్తున్నది అదే. ఆమె సుష్మిత కాంగ్రెస్ పార్టీలో ఏ పదవి లేదు, కొండా సురేఖ ఇప్పటి వరకు ఏమీ మాట్లాడలేదు కదా అని. కానీ వస్తున్న కథనాలు ఏంటంటే పోలీసులు కొండా సురేఖ మంత్రి ఇంటికి వెళ్తే మంత్రి నిందితుడిని తన కారులో ఎక్కించుకొని వెళ్ళిపోయారు బయటికి అని. అది కూడా చాలా సీరియస్ ఇష్యూ. ఇప్పుడు చట్ట వ్యవస్థల్ని, లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ను మంత్రులే గౌరవించకపోతే ఇంకెవరు గౌరవిస్తారు? ఇప్పుడు ఒక నిందితుడు నేరస్తుడు కాదు, నిందితుడే. సో ఇప్పటి వరకు సుమంత్ నిందితుడే. అతన్ని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉద్యోగిగా ఉన్నాడు. కొండా సురేఖ దగ్గర డిప్యుటేషన్లో పనిచేస్తున్నాడు. ఆయన ప్రభుత్వం ఆల్రెడీ తొలగించింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. సో ఆమె కాంగ్రెస్ ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రి. క్యాబినెట్కు కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అంటే తన ఓఎస్డి సుమంత్ తొలగింపులో సమిష్టి బాధ్యత కొండా సురేఖ కూడా ఉంటుంది. అయితే కొండా సురేఖకు తెలపకుండా తొలగించారని అంటున్నారు. బహుశా అలా జరుగుతుంది అనుకోను, నాకు ఇన్ఫర్మేషన్ లేకుండా చేస్తారా సాధారణంగా. అయితే కొండా సురేఖ అభ్యంతరాలను పట్టించుకోకుండా అతని ఉద్యోగులకి తొలగించిన తర్వాత ఆయన పైన ఎక్స్టార్షన్ కేసుకు అరెస్ట్ అయినంత మాత్రాన్ని మృదీయరు కదా. నిజంగా చెప్పాలంటే మంత్రే మా ప్రభుత్వమే కేసు పెట్టింది, మేము చాలా పారదర్శకంగా ఉంటాం, ఎవరు తప్పు చేసినా, నా ఓఎస్డి తప్పు చేసినా చట్టం ముందు నిలబెడతామని చెప్పి ఆదర్శవంతంగా పోలీసులకు ఎదురొచ్చి అప్పచెప్పాలి. తర్వాత ఏం జరుగుతుంది అనేది మనందరికీ తెలుసు. కోర్టులో ఒక లాంగ్ ప్రాసెస్. ఇవాళ అరెస్ట్ అయినట్టు రేపు పొద్దున్నే ఏమీ జరిగిపోదు కదా. ఆ రకంగా గనక కొండా సురేఖ ప్రవర్తించి ఉంటే నీకు రాజకీయాల్లో అది హుందాతనంగా ఉండేది, కాంగ్రెస్ పార్టీకి ఎంబరాస్మెంట్ కాకుండా ఉండేది. కానీ కొండా సురేఖ స్వభావము, కొండా దంపతుల స్వభావం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో తమ వారిని కాపాడటానికి ఏ స్థాయికైనా పోరాడతారు, వాళ్ళ స్వభావం అది. సో అందుకే వాళ్ళు అంత రిలవెంట్గా ఉన్నారు కూడా క్షేత్రస్థాయిలో. సో అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో తమ మనిషి, తమ ఫ్యామిలీ మెంబర్ అతను అరెస్ట్ చేస్తారు, ఎట్లా చేస్తారు, కేసు ఎలా పెడతారని మొదలుపెట్టారు. సో దీనికి తోడు ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి పైన ఆరోపణలు, ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులకు పోలీసు భద్రత ఎందుకు అనే స్థాయికి వెళ్ళారు. ఇప్పుడు కొండా సురేఖని ఏం చేయాలి? దానికి తోడు రెడ్లు వర్సెస్ బీసీలు అనే కొత్త డిబేట్ మొదలుపెట్టారు. రాహుల్ గాంధీ బీసీ నినాదం ఇస్తే రెడ్లు కలిసి బీసీలు అనగదొక్కుతున్నారని. బీసీలు ఒక్క కొండా సురేఖ లేరు కదా, పొన్నం ప్రభాకర్ బీసీఏ, వాకాటి శ్రీహరి బీసీఏ. సో ఒక మంత్రుల మధ్య వచ్చే వ్యక్తిగత విభేదాల్ని కులాలకు అంటగట్టేటువంటి ఒక రాజకీయ ప్రయత్నాలు జరుగుతున్నాయి. మీకు లక్ష్మణ్ కుమార్ వర్సెస్ పొన్నం ప్రభాకర్ అయినప్పుడు కూడా అది సామాజిక కోణంలో చర్చ జరిగింది. లక్ష్మణ్ కుమార్ వర్సెస్ వివేక్ జరిగిన మళ్ళీ సామాజిక కోణం వచ్చింది. ఇప్పుడు మళ్ళీ రెడ్లు వర్సెస్ బీసీలు. సో బీసీలు అనగదొక్కడేంది, కాంగ్రెస్ పార్టీలో రెడ్ల ఆధిపత్యం ఉంటుందని చరిత్ర తెలిసిందే కదా, అలా కొత్త ఏమున్నది. మీరు 165 మంది ఎమ్మెల్యేల పేర్లు తీస్తే ఎంతమంది రెడ్లు ఉన్నారో తెలుస్తుంది కదా. రెడ్లు తొక్కేస్తున్నారంటే రెడ్ల ఆధిపత్యం కాంగ్రెస్ పార్టీ వెనకాల రెడ్డి సామాజిక వర్గం ర్యాలీ అవుతుంది. మీకు ఇప్పుడు కాదు, ఉమ్మడి రాష్ట్రం నుంచి మొదలు పెడితే నీలం సంజీవ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి వరకు ఎంతమంది రెడ్లు ముఖ్యమంత్రులు అయ్యారు లిస్ట్ అంటే తీస్తే కాసు బ్రహ్మానంద రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, బౌడం వెంకట్రామరెడ్డి, ఇట్లా కాదు కదా, బెజవాడ గోపాల్ రెడ్డి నుంచి మొదలు పెడితే మీకు మరి జన్నారెడ్డి రెడ్లు అవుతారు. అది కాంగ్రెస్ పార్టీలో రెడ్లు ఇలా కొత్తగా ఇప్పుడు ఏదో బీసీలు అనగదొక్కడానికే రెడ్లు వచ్చినవా కాదు. రాజకీయాల్లో ఒక్కొక్క రాజకీయ పార్టీ వెనకాల మన దేశంలో కొన్ని సామాజిక వర్గాలు ర్యాలీ అవుతూనే ఉంటాయి. మీకు అది హిస్టారికల్గా దేశమంతటా చూస్తాం. ఇప్పుడు కర్ణాటక పోతే బీజేపీ వెనకాల లింగాయతులు, దేవగౌడ వెనకాల ఒక్కలిగాలు, మీకు బీసీ ఎస్సీ ఎస్టీ సిద్ధరామయ్య వెనకాల హిందాలు, ఇలా మీకు దేశమంతటా ఈ ట్రెండ్. ఇప్పుడు బీహార్కి వెళ్తే యాదవులు ఆర్జేడీ వెనకాల, సమాజ్వాదీ పార్టీ వెనకాల, మాయావతి వెనకాల చెమ్మర్లు. సో ఇలా దేశమంతా నితీష్ కుమార్ వెనకాల కుర్మి, కుస్వా అలాంటి ఎంబీసీలు. సో ఇది కొత్త కాదు కదా. శరద్ పవార్ వెనకాల మరాఠాలు, దేశమంతటా జరిగేది కదా, ఇదేమి ఇలా కొత్త కాదు కదా. అందువల్ల ఈ కొన్ని సామాజిక వర్గాలు కొన్ని రాజకీయ పార్టీల వెనకాల సమీకృతం అవుతారు. ఎందుకంటే కాస్ట్ అండ్ పాలిటిక్స్ అంత ఇంటర్వోన్. అందువల్ల కాంగ్రెస్ పార్టీలో కొత్తగా రెడ్లు ఏదో ఆధిపత్యం చెలాయించినట్లు అనుకుంటే అది పొరపాటు. రెడ్లు మొదటి నుంచి కాంగ్రెస్లో డామినేటింగ్ రోల్, అందులో డిస్ప్యూట్ ఏముంది.
ఎమ్మెల్యేల నెంబర్ చూస్తే అర్థమవుతుంది, కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రులు అయిన వారి జాబితా తీసిన అర్థమవుతుంది కదా. దీనిలో ఏమి ఆశ్చర్యం ఏమీ లేదు కదా. మళ్ళీ రెడ్లే కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని కూడా తీసుకొచ్చడంలో కీలక పాత్ర పోషించారు. ఓట్లు రెడ్లు వేస్తేనే అధికారం రాదు, నిజమది. కానీ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడంలో రెడ్లకు కీలక భూమిక లేదా? లేనిదే ఇంతమంది రెడ్లు ఎత్తుకవుతారు. సో అందువల్ల నిజంగానే రెడ్లకు వ్యతిరేకంగా బీసీలు అంతా తిరగబడితే దేశంలో బీసీలు తప్ప ఇంకెవరు ముఖ్యమంత్రులే కాకూడదు. సో అందువల్ల దీన్ని రెడ్డి బీసీ యాంగిల్లో తేవడం వల్ల కాంగ్రెస్ పార్టీ మరింత దెబ్బ. ఆల్రెడీ రాహుల్ గాంధీ సామాజిక న్యాయం పేరిట ఆయన దేశమంతా తిరిగి రాజకీయం చేస్తున్నాడు. రాష్ట్రంలో 42% బీసీ రిజర్వేషన్ల ఆధారంగా కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తోంది. కాంగ్రెస్ క్యాబినెట్లో మంత్రిగా ఉండి కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ బ్రాండ్ని దెబ్బతీస్తా ఈ విధంగా మాట్లాడితే కుటుంబ సభ్యులు అది ఇబ్బందిగా మారుతుంది. కానీ కాంగ్రెస్ పార్టీలో మీరు అన్నట్లు అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కడ దాకా పోతుంది. బియాండ్ పాయింట్ పోతే ఏ పార్టీ అయినా భరించలేదు కదా. ఒక పాయింట్ వరకు పార్టీ సహిస్తుంది. కాంగ్రెస్ పార్టీకి రోగ నిరోధక శక్తి ఎక్కువ, ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ. కానీ ఎంత ఇమ్యూనిటీ పవర్ ఉన్నా అటాక్ ఇంకా పెరిగిందనుకోండి, ఇమ్యూనిటీ పవర్ దాటిపోతుంది కదా. సో అందువల్ల అది కాంగ్రెస్ పార్టీకి మంచిది కాదు, కొండా సురేఖ్ మంచిది కాదు. మంత్రుల మధ్య వ్యక్తిగత విభేదాలు ఉంటే అది ముఖ్యమంత్రి ముందర తేల్చుకోవచ్చు, మీనాక్షి నటరాజన్ ముందర తేల్చుకోవచ్చు, మల్లికార్జున ఖర్గే ముందర తేల్చుకోవచ్చు, కాదనుకుంటే రాహుల్ గాంధీ వద్ద తేల్చుకోవచ్చు. రోడ్డు మీదకి వచ్చి బహిరంగంగా పార్టీ నాయకత్వం పైన, ముఖ్యమంత్రి పైన, సీనియర్ మంత్రుల పైన ఏకంగా దాడి చేస్తే అది ప్రతిపక్షాలకు బ్రహ్మాండమైన అవకాశాన్ని ఇస్తారు కదా. అల్టిమేట్గా ఒక పార్టీని నిన్ను ఎమ్మెల్యే చేసి గెలిపించి మినిస్టర్ చేస్తే న్యాయమే జరిగిందని భావించవచ్చు. నేనేమి కొండా సురేఖ తప్పు అని అనడం లేదు. ఆమె నిజంగానే తనకు అన్యాయం జరుగుతుందని భావించింది అనుకోండి, తనను తొక్కివేస్తున్నానని భావించింది అనుకోండి, దెర్ ఇస్ ఎ మెథడ్ టు ప్రజెంట్ ఇట్, మెథడ్ టు ఫేస్ ఇట్. అది ఇంటర్నల్గా చేసుకోవాల్సిందే. ఇలా బహిరంగంగా వస్తే తనను మంత్రి చేసిన ఇతర అనేక పార్టీలు తిరిగి వచ్చి మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చినా మంత్రి చేసిన పార్టీ ప్రయోజనాలను దెబ్బతీయడం మంచిది కాదు కదా. అది నేను కవిత విషయంలో, బీఆర్ఎస్ విషయంలో ఇదే చెప్పాను. మీకు బీజేపీలో ఎవరైనా మాట్లాడితే కూడా అదే చెప్తాను. ఏ రాజకీయ పార్టీలు ఉన్నా ఆ రాజకీయ పార్టీలో ఉండే ఇష్యూస్ను అంతర్గతంగా తేల్చుకోవాలి తప్ప బహిరంగంగా వస్తే తమ నాయకుడు చేసిన పార్టీకే నష్టం చేసిన వాళ్ళు అవుతారు కదా. ఇక బీఆర్ఎస్ అగ్ర నాయకులపై తీవ్ర ఆరోపణలు చేసి ఆ పార్టీ నుంచి సస్పెన్షన్కు గురైన కవిత త్వరలో జనం బాట యాత్రను స్టార్ట్ చేయబోతూ ఉన్నారు సార్. జాగృతి జనం బాట పేరిట ఒక పోస్టర్ను కూడా కవిత రిలీజ్ చేశారు. కానీ ఆ పోస్టర్లో కేసీఆర్ ఫోటో లేదు సార్. ఈ సస్పెన్షన్కు గురైన సందర్భంలో కానీ అంతకు ముందు కానీ ఎప్పుడు కూడా కేసీఆర్ మీద విమర్శలు చేయలేదు. కేసీఆర్ని ఎప్పుడు కూడా పొగుడుతూనే వచ్చారు కవిత. మరి ఆయన బీఆర్ఎస్ అధినేత మాత్రమే కాదు, కవిత తండ్రి కూడా. పోస్టర్లో కేసీఆర్ ఫోటో ఎందుకు లేదు? ఆమె చెప్పింది కదా, మీరు బయట చూసారో లేదో, ఆమె వివరణ కూడా ఇచ్చారు. అందులో నేను ఇప్పుడు బీఆర్ఎస్లో లేనప్పుడు కేసీఆర్ ఫోటో పెట్టుకోవడం నైతికం కాదని. ఇప్పుడు కేసీఆర్ కవితకు తండ్రి కావచ్చు, కానీ ఒక రాజకీయ కాంటెక్స్ట్లో బీఆర్ఎస్కు ఆయన ప్రెసిడెంట్, కవిత బీఆర్ఎస్లో లేదు, సస్పెండ్ అయ్యారు. ఎలా పెట్టుకుంటుంది? పెట్టుకోవడం న్యాయము కాదు, ఆమె పెట్టుకోకూడదని తీసుకున్న చర్య నైతికమైంది కదా. ఆ మేరకు అప్రిషియేట్ చేయాలి కదా. సో తండ్రి పేరు ఇంకా కన్ఫ్యూజన్ క్రియేట్ చేయకుండా బీఆర్ఎస్లో స్పష్టంగా, ఎందుకంటే తనకు బీఆర్ఎస్లో ఆ పైన చర్య తీసుకునేంత వరకు కేసీఆరే నా నాయకుడు, కేసీఆర్కు అన్యాయం జరుగుతుంది అని అన్నారు. సో మీరు క్వశ్చన్లో బీఆర్ఎస్ అగ్రనేతల పైన విమర్శలు చేశారన్నారు. అక్కడ కరెక్షన్, బీఆర్ఎస్ అగ్రనేత కేసీఆర్ పైన ఆమె ఏ విమర్శ చేయలేదు. సెకండ్ అగ్రనేత కేటీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్. కేటీఆర్ పై కూడా ఆమె ప్రత్యక్షంగా ఏ ఆరోపణలు చేయకపోగా కేసీఆర్లకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతుంది అని మాట్లాడింది. అందువల్ల ఆమె ఆరోపణ చేసింది హరీష్ రావు పైన. బీఆర్ఎస్లో హరీష్ రావు వన్ ఆఫ్ ద లీడరే కనుక ఆయనే టాప్ లీడర్ కాదు కదా. సంతోష్ రావు అయితే అసలు టాప్ లీడర్ అని కూడా చెప్పలేము. అందువల్ల బీఆర్ఎస్ అగ్రనేతల పైన ఆమె విమర్శలు చేయలే. ఆమె దాడల్లా హరీష్ రావు పై మాత్రమే చేసింది. ఆ మాటకొస్తే బీఆర్ఎస్లో పార్టీ ప్రెసిడెంట్ కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇద్దరు మించిన నాయకులు అయితే ఉండరు కదా. వాళ్ళిద్దరి పైన ఆమె ఎలాంటి ఆరోపణలు చేయకపోగా వాళ్ళిద్దరిని సమర్థిస్తూ అన్న రామన్న జాగ్రత్త జరభద్ర అన్న అని చెప్పింది. అందువల్ల మొదలు ఆమె మనం డిస్టార్ట్ చేయకూడదు కూడా. ఆమె ఏమి
అగ్రనేతల పైన కానీ విమర్శలు చేయలేదు. ఆమె కేవలం హరీష్ రావును టార్గెట్ చేసింది మాత్రమే. కానీ బట్ ఏదున్నా ఇప్పుడు ఆమె బీఆర్ఎస్లో లేదు. బీఆర్ఎస్లో లేదు కనుక ఆమె వేరే పార్టీలో చేరలేదు. చేర్చుకోవటానికి కూడా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ సిద్ధంగా లేవు. ఆ పార్టీలు కూడా ఈమెను చేర్చుకోవటానికి ఆసక్తి చూపడం లేదు. ఎందుకంటే ఇప్పుడు దానివల్ల జరిగే రాజకీయ ప్రయోజనం ఎంత అనేది వాళ్ళకి అనుమానము. ఎందుకంటే రాజకీయంగా ఇది ఏమాత్రం ఉపయోగపడుతుంది అని. సో అందువల్ల మీకు ఏ పార్టీ కూడా చేసుకోవడానికి ముందుకు రావడం లేదు. కారణం ఏంటంటే రాజకీయాల్లో ప్రత్యర్థి శిబిరంలో కలకలం సృష్టించటానికి కవిత ఎపిసోడ్ ఉపయోగపడితే సహజంగానే కాంగ్రెస్ ఎంజాయ్ చేస్తుంది, బీజేపీ ఎంజాయ్ చేస్తుంది. అందుకే చర్చలు జరిగాయి. ఆమె వెనక రేవంత్ రెడ్డి ఉన్నాడా, ఆమె వెనకాల అమిత్ షా ఉన్నారా అని చర్చలు జరిగాయి. ఎవరైనా బీఆర్ఎస్ వీకెన్ అయ్యటానికి కవిత తిరుగుబాటు ఉపయోగపడుతున్నంత కాలం ఆనందపడతారు. కానీ ఒక్కసారి ఆమె బీఆర్ఎస్ నుంచి బయటికి వచ్చాక తమ పార్టీలో చేర్చుకోవాలనుకుంటే జమాలెక్కలు వేసుకుంటారు. ఇప్పుడు తమ పార్టీలో చేర్చుకుంటే కేసీఆర్ కుటుంబంలో చిచ్చు పెట్టి ఆమెను తీసుకున్నారన్న అపప్రద వస్తుంది. ఇప్పుడు మంత్రి పదవి ఇవ్వాలి, ఇస్తే ఇతరుల నుంచి వ్యతిరేకత వస్తుంది. ఇవ్వకపోతే ఆమె చేరదు. ఆమె వల్ల కొత్తగా వచ్చే రాజకీయ ప్రయోజనం కనిపించలేదు. ఎందుకంటే బీఆర్ఎస్లో ఆమె భారీ విభజన ఎక్కడా తీసుకురాలేదు. బీఆర్ఎస్లో గుర్తింపు పొందిన ఏ నాయకుడు కూడా కవిత వెంబడి రాలేదు. అందువల్ల రాజకీయ పార్టీలు ఎందుకు ముందుకు వస్తాయి? బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా రెండు పార్టీలు ముందుకు రాలే. ఇప్పుడు ఆమెకు మిగిలిన అఫ్కోర్స్ ఆమె కూడా అధికారికంగా మీడియాలో వచ్చిన కథనాలే తప్ప కాంగ్రెస్ పార్టీతో ఆమె రాయబారాలు నడిపింది. నేను 6 ఎమ్మెల్యేలను తీసుకొని వస్తాను, మంత్రి పదవి ఇవ్వమని అడిగింది. ఇవన్నీ మీడియాలో వచ్చిన కథనాలే తప్ప ఆమె అయితే ఎక్కడ ధృవీకరించలేదు. పైగా కాంగ్రెస్ పార్టీపై కూడా విమర్శలు చేసింది, రేవంత్ రెడ్డిపై కూడా విమర్శలు చేసింది. బీజేపీ పైన అయితే మొదటి నుంచి కూడా చేస్తుంది. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం చేస్తున్నారు, బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు అనే అంశం పైన తాను డిఫర్ అయినట్టుగా కూడా చెప్పారు. అందువల్ల ఆమెకు ఇంకో మార్గం లేదు. బీఆర్ఎస్లో లేదు, ఇతర పార్టీలు చేర్చుకోవడానికి సిద్ధంగా లేవు. అందువల్ల ఆమె స్వతంత్ర రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టాల్సిందే. ఇప్పుడు ఆమె కేసీఆర్ బ్రాండ్ ఉపయోగించుకుని ఆమెకు వచ్చే లాభం ఏంటి? ఎందుకంటే కేసీఆరే ఆమెను సస్పెండ్ చేసిన పార్టీ ప్రెసిడెంట్ కేసీఆరే కదా. సో ఆమె కొత్తగా ఇప్పుడు ఆమె చేసిన వ్యూహాత్మక తప్పిదం ఏంటంటే కేసీఆర్తో కాకుండా హరీష్ రావుతో పోటీ పడ్డది. హరీష్ రావే బీఆర్ఎస్లో బాధితులుగా భావిస్తారు. హరీష్ రావుకు దక్కాల్సిన న్యాయమే దక్కడం లేదు అని ఆయన అభిమానులు చెప్తూ ఉంటారు. అలాంటి హరీష్ రావుపై ఫైట్ చేస్తే ఏమొస్తుంది? అందువల్ల ఒక పబ్లిక్ ఇష్యూ కాదు, ఒక ఫ్యామిలీ డిస్ప్యూట్ ఆధారంగా కవిత బయటకు వచ్చారు, రాజకీయ పోరాటం జరిపారు. ఏ ప్రజా సమస్య ఆధారంగా రాలేదు. అందువల్ల ఆమె పెద్ద ప్రభావం చూపేటువంటి వాతావరణం అయితే ఇప్పుడు లేదు. ఉంటుందా ఆమె అంచనా ఏంటో మనకు తెలియదు. ఆమె భవిష్యత్తులో ఏం జరుగుతుందో కూడా నేను చెప్పడం లేదు. యాజ్ ఆఫ్ టుడే పెద్ద ట్రాక్షన్ అయితే ఎక్కడా లేదు. మీడియాలో న్యూస్ కేసీఆర్ కూతురు కనుక కవిత కనుక మీడియాలో కథనాలు రావడం మినహా. అందువల్ల ఇలాంటి పరిస్థితుల్లో ఇంకో మార్గం లేదు కదా. కేసీఆర్ ఫోటో పెట్టుకొని బీఆర్ఎస్లో డిస్టర్బ్ చేయడం అనే ఫేజ్ అయిపోయింది. బీఆర్ఎస్ డిస్టర్బ్ ఫేజ్ అయిపోయి కవిత సొంత పొలిటికల్ ఐడెంటిటీ చూసుకోవాల్సిన ఫేజ్ వచ్చింది. అలాంటప్పుడు అనివార్యంగా ఆమె కేసీఆర్ ఫోటో పెట్టలేదు, పెట్టరాదు కూడా. ఆమె స్పష్టంగానే ఒక మారల్ స్టాండ్ కూడా తీసుకుంది. నేను ఆ పార్టీలో లేనప్పుడు కేసీఆర్ ఫోటో పెట్టున్నాయి. దాన్ని బట్టి ఆమె కేసీఆర్ను విమర్శించినట్లు కాదు, కేసీఆర్ను అగౌరవపరిచినట్టు అంతకంటే కాదు. రైట్ సార్, ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల విషయానికి వస్తే గూగుల్తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. 136,000 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి గూగుల్ ఓకే చెప్పింది. త్వరలో గూగుల్ ఏఐ హబ్ విశాఖకు రాబోతోంది. సో వికసిత భారత్ దిశగా వెళుతూ ఉన్నాం, ఆర్థిక వ్యవస్థకు ఊతం అని చెప్పి మోదీ కూడా ప్రశంసించిన పరిస్థితి. కూటమి నేతలంతా కూడా ఇది ఒక గొప్ప అచీవ్మెంట్గా చెప్పుకుంటూ ఉన్నారు. వాస్తవానికి ఇది అచీవ్మెంటే కూడా, నిన్న మనం మాట్లాడాం. కానీ వైసీపీ నాయకులు కొంతమంది ఈ విషయం మీద కొన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నారు సార్. గతంలో ఐటీ మినిస్టర్గా పనిచేసిన గుడివాడ అమర్నాథ్ కూడా కొన్ని ఇష్యూస్ రేస్ చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు అండ్ లోకేష్ మార్కెటింగ్ చేసుకుంటూ ఉన్నారు. ఈ డేటా సెంటర్ కాదు రావాల్సింది, డెవలప్మెంట్ సెంటర్ అన్నట్టుగా గుడివాడ అమర్నాథ్ విమర్శలు చేశారు. ఒకసారి గుడివాడ అమర్నాథ్ బయటకు తెచ్చి.
ఆ రోజు మేము అదానికి డేటా సెంటర్స్ని ఏర్పాటు చేయాలని చెప్పి ప్రపోజ్ చేసి వాళ్ళని రిక్వెస్ట్ చేసుకున్నప్పుడు వాళ్ళకి ఏం కమిట్మెంట్ ఇచ్చామనంటే, మనం ఏం కమిట్మెంట్ తీసుకున్నామంటే, మీరు 200 మెగావాట్ డేటా సెంటర్ ఏర్పాటుతో పాటు మీకు ఇచ్చినటువంటి ల్యాండ్ ఏదైతే కన్సెషన్ రేట్స్లో మేము ఇస్తున్నామో, మీరు అక్కడ ఐటీ టవర్స్ కట్టి అక్కడ ఐటీ ఈకో సిస్టమ్ని డెవలప్ చేసి 25,000 మందికి ఉపాధి కల్పించేటువంటి బాధ్యత మీ సంస్థ తీసుకోవాలని చెప్పి కమిట్ చేస్తాం ఆ రోజు ప్రభుత్వంగా మేము. ఎందుకంటే మీకు ల్యాండ్ కన్సెషన్ రేట్లో ఇస్తున్నాం, అన్ని రకాలైనటువంటి ఫెసిలిటీస్, ఇన్సెంటివ్స్ అనేటువంటివి మీకు ఇస్తున్నాం, ప్రైమ్ ల్యాండ్ ఇస్తున్నాం, మీరు డేటా సెంటర్ ఏర్పాటు చేసుకునేటువంటి దానికి అన్ని రకాలైనటువంటి సహకారాలు అందిస్తాం. కానీ మీరు ఎంత అడ్వాంటేజెస్ ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీరు పొందుతున్నప్పుడు, ఎంత పెద్ద ఎత్తున ఉపాధి కల్పించేటువంటి దానికి మీరు కూడా ప్రమోట్ చేయాలి, మీరు కూడా ఐటీ టవర్స్ కట్టాలి, మీరు కూడా కన్వెన్షన్స్ కట్టాలి, మీరు కూడా హోటల్స్ కట్టాలి, అక్కడ ఒక ఐటీ పార్క్ లాంటిది డెవలప్ చేయాలని చెప్పి వాళ్ళే కమిట్మెంట్ తీసుకున్నాం. ఎందుకు? డేటా సెంటర్ వల్ల ఉపాధి రాదు కాబట్టి. ఈరోజు ముఖ్యమంత్రి గారు కొడుకు పెద్ద ఎత్తున గూగుల్ పేరిట పెద్ద ఎత్తున మార్కెటింగ్ చేసుకుంటున్నారు. అది మనం అందరం కూడా చూస్తున్నాం. ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం అని, నా 45 సంవత్సరాల చరిత్రలో ఇది గొప్ప అనుభవం అని వారు చెప్పుకుంటున్నారు. సరే, వారి మార్కెటింగ్ విషయంలో మనం ఎవరో సాటురాము, దాని జోలికి పెద్దగా వెళ్ళను నేను. ఈరోజు తండ్రి కొడుకు ఇద్దరు కూడా గూగుల్ పేరిట గూగుల్ వచ్చేస్తుంది, ఎస్ గూగుల్ వస్తుంది, గూగుల్ డేటా సెంటర్ వస్తుంది. డేటా సెంటర్ ఏర్పాటు చేయమని తప్పలేదు, స్వాగతిస్తున్నాం. కానీ డేటా సెంటర్తో పాటు వాళ్ళ తాలూకా ఒక డెవలప్మెంట్ సెంటర్ కూడా పెట్టమనండి విశాఖపట్నంలో. కమిట్ చేయండి వాళ్ళని. ఒక 20,000 మందితోనో 10,000 మందితోనో ఒక డెవలప్మెంట్ సెంటర్ కూడా విశాఖపట్నంలో పెట్టమనండి. పెడితే ఒక 10,000 మందో 20,000 మందో ఐటీ ప్రొఫెషనల్స్ ఈ ప్రాంతంలో ఉద్యోగాలు చేయడానికి వస్తే అప్పుడు ఈకో సిస్టమ్ అనేటువంటిది డెవలప్ అవుతుంది. ఆ రోజు మేము ఇన్ఫోసిస్ తీసుకొని వచ్చాం. ఇన్ఫోసిస్ కమిట్మెంట్ 10,000 మంది ఎంప్లాయ్మెంట్ చేస్తామని చెప్పి ఇనీషియల్ గా 1,500 2,000తో చేస్తాం. ఈ రోజు ఆ 2,000 మంది పనిచేస్తున్నారు ఇన్ఫోసిస్ లో. సో ఇన్ఫోసిస్ లో ఎంప్లాయీస్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టింది కాబట్టి ఈరోజు ఇన్ఫోసిస్ కార్యకలాపాలు ఇక్కడ జరుగుతున్నాయి కాబట్టి ఆ రోజు మేము టీసీఎస్ ని రిక్వెస్ట్ చేసుకోగలిగాం. ప్రొఫెసర్ గారు చాలా అంశాలు ఇంకా రేస్ చేశారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అండ్ లోకేష్ మార్కెటింగ్ చేసుకుంటూ ఉన్నారు గూగుల్ తో అనేది ఒక ప్రధాన విమర్శ అయితే, దాంతోపాటు 2 లక్షల కొలువులు అని చెప్తూ ఉన్నారు. కానీ డేటా సెంటర్ వల్ల కాదు, డెవలప్మెంట్ సెంటర్ వల్లే అవుతుంది అనేది అమర్నాథ్ వెర్షన్ సార్, ఏమంటారు? ఇప్పుడు డేటా సెంటర్ ఒకటి కాదు, అక్కడ ఏ హబ్ కూడా వస్తుంది. అందువల్ల ఇప్పుడు ఎవరైనా సలహాలు ఇవ్వచ్చు, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయొచ్చు. కానీ మన ఒక పరిణామం జరుగుతుంటే దాని పట్ల వ్యతిరేకతను వ్యక్తం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏమంటున్నామన్నా, డేటా సెంటర్ రావడాన్ని మేము స్వాగతిస్తున్నాం అంటున్నారు. మరి ఇబ్బంది ఏంటి? సో స్వాగతించినప్పుడు ఇక సమస్య ఏంటి? ఇక మార్కెటింగ్ చేసుకుంటున్నారు. చేసుకోకుండా ఎందుకుంటారండి? రాజకీయాల్లో ఉన్నవారు తాము చేసిన పనులు ప్రజలకు చెప్పుకుంటే అది మార్కెటింగ్ అని ఎట్లంటాం? జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కినప్పుడు చెప్పుకోలేదు ఆ బటన్ నొక్కినా అని. 108 సేవలు వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి మార్కెటింగ్ చేసుకోలేదా? కుయ్యి 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 అని అన్నది మనం మర్చిపోయినామా? సో ఎవరైనా మార్కెటింగ్ చేసుకుంటారు, అదేం తప్పు కాదు. మార్కెటింగ్ అనేది ఏమన్నా చట్టవిరుద్ధ కార్యకలాపమా, నేరమా అదేమైనా? సో పాలిటిక్స్లో ఉన్నప్పుడు తాము చేసిన పనులు ప్రజలకు చెప్పుకోవడం వాళ్ళ ధర్మము, బాధ్యత. చెప్పడం నేరం కాదు అది. అందువల్ల మార్కెటింగ్ చేసుకుంటున్నారు, మీరు కూడా చేసుకుంటారు. ఎవరొద్దు అన్నారు? సో నిజంగానే అదే గూగుల్ ఏ హబ్బును అదాని డేటా సెంటర్తో అనుసంధానం చేసి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే తెచ్చుకొని ఉంటే ఇలా చంద్రబాబు నాయుడుకి అవకాశం ఉండేది కదా. ఇప్పుడు మనకి ఏం జరుగుతుంది అంటే, జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా గుర్తించాలి, రాజశేఖర రెడ్డి సీఎం అయ్యాడు చంద్రబాబు నాయుడు ఓడించి. కానీ చంద్రబాబు నాయుడు వేసిన బాటను డిస్టర్బ్ చేయలే. మీరు గమనిస్తే చంద్రబాబు నాయుడు బ్రాండ్ను ఆయన మీద వ్యక్తిగత కోపంతో డిస్టర్బ్ చేయాలని ప్రయత్నం చేయలే. దానివల్ల రాజశేఖర్ నష్టపోలే, సొంత బ్రాండ్ నిర్మించుకున్నాడు.
మీకు తెలుగు వ్యాకరణంలో గుర్తున్నట్టు ఆదేశము ఆగమము అని ఉంటుంది. నా గుర్తు, నేను ఎప్పుడో 10th క్లాస్లో చదువుకున్నాను. సో తెలుగు తప్పుంటే తెలుగు పండితులు క్షమించాలి. ఆదేశము ఆగమము తేడా ఏంటంటే ఒకటి ఉండంగా ఇంకోటి రావడము, ఒకదాన్ని తొలగించి ఇంకోటి రావడము. ఈ రెండింటి మధ్య తేడా అంట ఆగమానికి ఆదేశానికి మధ్య. అంటే ఎందుకు అని చెప్తున్నా అంటే రాజశేఖర రెడ్డి చేసింది ఏంటి అంటే చంద్రబాబు నాయుడు ఐటీ బ్రాండ్ను డిస్టర్బ్ చేసి ఉంటే నెగిటివ్ ఇమేజ్ వచ్చేది. అది వాళ్ళకి రాకుండా జాగ్రత్త పడ్డాడు. ఆ బ్రాండ్ను కంటిన్యూ చేస్తూనే అఫ్కోర్స్ రాజశేఖర రెడ్డికి ఐటీ బ్రాండ్ రాలే. వాస్తవంగా చంద్రబాబు నాయుడు టైంలో సాఫ్ట్వేర్ ఎగుమతులు స్టార్ట్ అయినా రాజశేఖర రెడ్డి టైంలో కూడా సాఫ్ట్వేర్ ఎగుమతులు కంటిన్యూ అయ్యాయి కదా, ఎక్కడేమీ తగ్గలేదు. కానీ ఆయన ఆ బ్రాండ్ను ఎక్కడ తనకు రాకపోయినా ఆయన బాధపడలే, సొంత బ్రాండ్ డెవలప్ చేసుకున్నాడు, వెల్ఫేర్ బ్రాండ్. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు, చంద్రబాబు నాయుడు మీద వ్యక్తిగత దేశంతో అమరావతిని డిస్టర్బ్ చేశారు. ఇప్పుడు ఏకంగా ఐటీ రంగం వస్తుంటే కూడా దాన్ని కూడా మళ్ళీ డిస్టర్బ్ చేస్తున్నారని ప్రయత్నం చేస్తున్నారు. ఇది చంద్రబాబు నాయుడుతో మీద అక్కస్తో చేస్తే సెల్ఫ్ గోల్ అవుతుంది. ఇక రాజశేఖర రెడ్డికి మీకు జగన్మోహన్ రెడ్డికి ఉన్న మౌలికమైన తేడా, రాజశేఖర రెడ్డి ఎక్కడా చంద్రబాబు నాయుడు లెగసీ అని దాని మీద కక్షతో దాన్ని డిస్టర్బ్ చేయలే. జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు లెగసీ ఏదున్నా నేను దాన్ని వ్యతిరేకిస్తాను, దాన్ని డిస్టర్బ్ చేస్తాను. ఇక వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి యంగ్, చంద్రబాబు నాయుడుతో పోలిస్తే చాలా యంగ్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు వయసు గురించి కూడా వైసీపీ నేతలు అరాచకంగా కామెంట్ చేసే సందర్భాలు ఉన్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి యంగ్, చంద్రబాబు నాయుడు గ్రామీణ నేపథ్యము, జగన్మోహన్ రెడ్డి మెట్రోపాలిటన్ హైదరాబాద్ నేపథ్యము. చంద్రబాబు నాయుడు కన్నా బ్రహ్మాండంగా ఇంగ్లీష్ మాట్లాడగలుగుతాడు, హిందీ మాట్లాడగలుగుతాడు. అని నిజంగా అన్ని అవకాశాలే. కానీ ఆయన ఐటీ రంగాన్ని ఇన్వెస్ట్మెంట్లను పట్టించుకోలేదు పెద్దగా, ఆయన ఆ బ్రాండ్ డెవలప్ చేసుకోలేదు. నేను తేలేదా ఇన్ఫోసిస్ అని అనొచ్చు, కానీ ప్రజల పర్సెప్షన్ చూస్తే జగన్మోహన్ రెడ్డి బటన్ పర్సెప్షనే తప్ప వేరే పర్సెప్షన్ క్రియేట్ కాలేదు. సో చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నుంచి మొదలుకొని ఇప్పుడు విశాఖ వరకు ఆయన బ్రాండ్ను 40 ఏళ్ళుగా నిలబెట్టుకోగలిగాడు. మీరు మోడీ రాహుల్లో కూడా మీరు గమనించండి, రాహుల్ గాంధీ మోడీ కన్నా చాలా యంగ్, కానీ టెక్నాలజీ అడాప్షన్లో మోడీ చూపిన దూకుడు మామూలుగా ఉండదు. రాహుల్ గాంధీ ఈ మధ్య కాలంలో కాస్త ఇంప్రూవ్ అయ్యాడు, కానీ అంతకుముందైతే బాగా వెనుకబడి ఉండేవాడు. అంటే వయసులో పెద్దవారేమో టెక్నాలజీని అడాప్ట్ చేసి టెక్నాలజీని మీద విశ్వాసం ఉంచి ముందుకెళ్తూ వాళ్ళు లాభపడుతున్నారు ప్రాసెస్లో. కానీ ఎంగేజ్ ఉన్న వాళ్ళు దాన్ని పట్టించుకోకపోతే నష్టపోయే వాళ్ళ సెల్ఫ్ గోల్ కదా. అందువల్ల ఇది మొదటిగా మనకు అర్థం కావాలి. అందువల్ల ఈ గూగుల్ ఏ యాప్ పైన వైసీపీ అనవసరపు విమర్శలు చేస్తూ ఉపయోగం లేదు. అయితే సలహాలు కన్సర్న్స్ ఉన్నాయి, నిజమే, ఇదేం కొత్త కాదు కదా. డేటా సెంటర్ పైన వరల్డ్ వైడ్గా కన్సర్న్, మీకు భయంకరమైన ఎనర్జీ విద్యుత్ అవసరం ఉంటుంది, మామూలు కాదు. విద్యుత్ రాక్షసులు అంటారు వాళ్ళను. ఇప్పుడు మీకు దాని పేరులో ఉంది కదా 1 గిగావాట్ డేటా సెంటర్ అంటున్నారు. అంటే 1 గిగావాట్ డేటా సెంటర్ అంటే ఏంటి, 1 గిగావాట్ కరెంటును అది వాడుతుంది అని ఉపయోగించుకుంటుంది. 1 గిగావాట్ ఎంత టెక్నికల్గా పక్క పెడుతుంది. మీకు ఒక కంపారిజన్ చెప్తాను అర్థమయ్యటానికి. ఢిల్లీ మొత్తం ప్రజలు, ఢిల్లీలో ఉన్న ఆఫీసులో అన్నీ కలిపి ఢిల్లీలో కన్జంప్షన్ 7 గిగావాట్స్. ఇప్పుడు ఒక్క డేటా సెంటర్ వైజాగ్లో వచ్చేది ఢిల్లీ మొత్తంలో వాడే కరెంట్లో 1/7. అంటే ఢిల్లీలో వాడే ఒక నియర్లీ 14% 15% కరెంట్ వాడుతుంది ఒక్క ఢిల్లీ మొత్తం వాడే కరెంట్లో. అందువల్ల డేటా సెంటర్స్ పైన ఈ కన్సర్న్ దేశమంతటా ఉంది. దీనిపైన ఇప్పుడు ఎంపైర్ ఆఫ్ ఏఐ అనే పుస్తకం చదువుతున్నాను నేను, కరెన్ అహావ్ అని రాసిన పుస్తకం అది. అందులో ఏకంగా ఒక చాప్టరే ఉంది ఈ డేటా సెంటర్లో వల్ల క్లైమేట్ చేంజ్ పైన వచ్చేటువంటి ఇబ్బంది ఏంటి అని. డేటా సెంటర్లే కాదు, ఇప్పుడు సిలికాన్ ఫ్యాబ్ సిటీస్ అంటారు, అందులో కూడా పెద్ద ఛాలెంజ్ అదే, వాటర్ హెవీగా కన్స్యూమ్ చేస్తుంది. ఏదైనా ఒక ఇండస్ట్రీ వచ్చినప్పుడు, ఒక డెవలప్మెంట్ జరిగినప్పుడు దాని నెగటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఉండవని కాదు. ఇప్పుడు కంప్యూటర్ల ముందు పనులు చేయడం మొదలైంది, దాంతో స్పాండిలైసిస్ వస్తుంది, బ్యాక్ పెయిన్లు వస్తున్నాయి అని చెప్పి కంప్యూటర్ మీద పనిచేయడం ఆపుకుంటామా? మనకు ఇప్పుడు మీకు ఏదో ఒకప్పుడు గుర్ర బండ్లు ఉండేవి, ఎడ్ల బండ్లు ఉండేవి, దాని ప్లేస్లో మనకు ఇప్పుడు ఆటోలు రిక్షాలు వచ్చాయి, రిక్షా ప్లేస్లో ఆటోలు కార్లు వచ్చాయి. దీనివల్ల ఏం జరిగింది, కాలుష్యం పెరిగింది. ఇప్పుడు మీకు ఆటోలు కార్లు రద్దు చేసుకున్నాం అనుకోండి, బస్సులు
మొత్తం ఎడ్ల బండ్లు గుర్రపు బండ్లు పెట్టుకున్నాం అనుకోండి, కాలుష్యం మొత్తం పోతుంది. మరి పోదామా, చేద్దామా? ఇప్పుడు కాలుష్యం వస్తుందని చెప్పి ఇటు వదిలేద్దాం వెహికల్స్ అని చెప్పి మనందరం కార్లు వాడుతున్నాము. హిపోక్రసీ ఉండకూడదు. నేను అనేది ఏంటంటే మనందరం కార్లు ఎట్లా వాడుతున్నాం? మరి ఉపన్యాసం ఇస్తాం, మనం కారులో పోయి కాలుష్యం మీద ఉపన్యాసం ఇస్తాం. కారులో ప్రత్యేక విమానం వేసుకొని ఆమె ఉపన్యాసం ఇస్తూ ఉంటారు కానీ క్లైమేట్ చేంజ్ గురించి. సో అందువల్ల మనం లెటర్ రియాలి. ఇప్పుడు ఎయిర్ కండిషన్లు వాడుతున్నాం. జగన్మోహన్ రెడ్డి వాడడం లేదా? మీరు వాడలేదా? నేను వాడలేదా? ఎయిర్ కండిషన్ కాలుష్యానికి ఎంత భయంకరంగా కాలుష్యానికి కారణమవుతుంది. రిఫ్రిజిరేషన్ ఫ్రిడ్జ్లు వాడుతున్నాం, మిడిల్ క్లాస్ అందరం వాడుతున్నాం. మీ ఇంట్లో ఉంది, మా ఇంట్లో ఉంటుంది. ఫ్రిడ్జ్ క్లోరోఫ్లోరో కార్బన్లను వాతావరణంలోకి వెదజల్లదా? అందువల్ల డెఫినెట్గా డేటా సెంటర్ల వల్ల భయంకరమైన ఎనర్జీ కన్జంప్షన్ ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భూమి పైన అతిపెద్ద విమర్శ అది. దాని సస్టైనబిలిటీ పైన ఇన్వెస్ట్మెంట్ డైమెన్షనే కాదు, దాని సస్టైనబిలిటీ పైన వస్తున్న క్వశ్చన్ ఎనర్జీ. అందుకొరకు ప్రపంచం కొత్త ఆలోచనలు కూడా చేస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు చైనాలో వాళ్ళు పెద్ద ఎత్తున డేటా సెంటర్లు పెట్టారు. సో అక్కడ ఏం చేస్తున్నారో, చిప్స్ తయారు చేస్తున్నారో, ఏఐ డెవలప్ చేస్తున్నారు. వాళ్ళు కృత్రిమ సూర్యుని ల్యాబొరేటరీలో తయారు చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ సన్ ఇన్ ద ల్యాబొరేటరీ అంటే సూర్యుని లోపల జరిగే ఫ్యూజన్ అంటారు. ఆ ఫ్యూజన్ బేస్డ్ పవర్ జనరేషన్కు ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల మినీ న్యూక్లియర్ రియాక్టర్స్కు కేంద్రం అనుమతించింది. ఇప్పుడు రోదసిలో ఉపగ్రహాలను పెట్టి మనం కమ్యూనికేషన్ వ్యవస్థ నడుపుతున్నాం. ఇప్పుడు మన ఇన్సాట్ ఉపగ్రహాలు ఉన్నాయి, శాటిలైట్స్ ఆధారంగా మన ఉపగ్రహాలు నడుస్తాయి. మనం ఇంటర్నెట్ ఇవన్నీ మన టెక్నాలజీలో శాటిలైట్ కమ్యూనికేషన్ కీలకమైంది. ఇప్పుడు రోదసిలోనే సోలార్ ప్యానెల్స్ పెడితే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తున్నారు. అలాగే సముద్రం పైన సోలార్ ప్యానెల్స్ పెడితే ఎలా ఉంటుంది? ఎందుకంటే సముద్రం భూమిలో అత్యధికం సముద్రమే కదా మెజారిటీ. రివర్స్ పైన సోలార్ ప్యానెల్స్ పెడితే ఎలా ఉంటుంది? అందువల్ల కొత్త ఆలోచనలు చేస్తున్నారు. ఇప్పుడు దీనికి కూడా ఇప్పుడు గూగుల్ ఏఐ హబ్ కూడా అదానీ పవర్తో వాళ్ళు పార్ట్నర్ అవుతున్నారు. ఇది గూగుల్ ఒకటే కాదు, గూగుల్ ఏఐ హబ్ అదానీతో సహా ఎయిర్టెల్, భారతీయ ఎయిర్టెల్ కూడా ఇందులో పార్ట్నర్స్. సో అదానీ కమిట్మెంట్ ఇచ్చింది క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పైన. దీనికి గూగుల్ పాలసీలో కూడా ఎక్కడ డేటా సెంటర్లు పెట్టినా క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ వాడాలి అన్నది గూగుల్ పాలసీ. ఎస్, అది ఇన్సిస్ట్ చేయమని చెప్పచ్చు. అది కాకుండా గ్రీన్ ఎనర్జీ కాకుండా మీరు డీజిల్తో బొగ్గును మండించమో, అదాని కోల్ బిజినెస్ కూడా భారీ ఎత్తున ఉంది. సో ఆయన బొగ్గును దిగుమతి చేసుకొని నేను కోల్ ద్వారా థర్మల్ పవర్ ద్వారా చేస్తాను అంటే డెఫినెట్గా దాని అభ్యంతరం చెప్పచ్చు. అయ్యా నువ్వు క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పెట్టాలి. ఎందుకంటే ఇది డేటా సెంటర్లకు 1 గిగావాట్ అంటే మామూలు విషయం కాదు కదా. ఢిల్లీ వాడే విద్యుత్తులో 15% అని సలహా ఇవ్వచ్చు. కానీ అసలు డేటా సెంటర్ వద్దనలేం కదా. ఎస్, డేటా సెంటర్ డెవలప్మెంట్ సెంటరా కాదు, నిజమది. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇకో సిస్టమ్ అంటారు. ఇప్పుడు ప్రతి దాన్ని ఏ కంపెనీ పెట్టాలని గూగుల్ మనం శాసించలేం కదా. ఇప్పుడు అట్లంటే మన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మొత్తం అవుట్సోర్సింగ్ సేవల మీద ఎక్కువ ఆధారపడుతున్నారు. కానీ అవుట్సోర్సింగ్ వద్దందామా? నిజంగా అవుట్సోర్సింగ్ వల్ల కాదు దేశం డెవలప్ అయ్యేది. దేశం డెవలప్ కావాలంటే బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్, బీపీఓలు కాదు, ఈపీఓలు ఉన్నాయి, ఇంజనీరింగ్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ అంటారు, కేపీఓ అంటారు, నాలెడ్జ్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్. ఐటీ రంగంలో కూడా మన హై ఎండ్ పనులు చేయాలి. ఇప్పుడు మన హై ఎండ్ పనులు చేయడం లేదు చాలా కంపెనీలు అని చెప్పి వాటి వద్దందామా? ఇప్పుడు బీపీఓలు అన్నింటినీ హైదరాబాద్లో లేకుండా చేస్తామా? ఎస్, సలహా ఇవ్వచ్చు. నిజమే, డేటా సెంటర్ కన్నా డెవలప్మెంట్ సెంటర్ కావాలి, సాఫ్ట్వేర్ డెవలప్ కావాలి, సాఫ్ట్వేర్ మీద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ జరగాలి. అలాగే ఇప్పుడు గూగుల్ కొన్ని విమర్శలు ఉన్నాయి. గూగుల్ వస్తే వాళ్ళు ఏం చేస్తారు, ఇండియాలో ఉన్న చీప్ మ్యాన్ పవర్ వాడతారు, ఇండియాలో ఉన్న డేటా వాడతారు, దీంతో వాళ్ళ సొల్యూషన్స్ డెవలప్ చేసుకుంటారు, ఏ ప్రొడక్ట్స్. మనం దేశీయమైన కంపెనీ ఉండాలి, కరెక్టే. దేశీయ కంపెనీలు వచ్చేంత వరకు ఏం చేద్దాం, ఖాళీగా ఉందామా? ఇప్పుడు ఇదే జరిగింది. జనతా ప్రభుత్వం వచ్చిన టైంలో ఐబిఎం అనే కంపెనీ ఉండే. ఐబిఎం కంప్యూటర్స్ తయారు చేసే, ల్యాప్టాప్ బ్రహ్మాండమైన కంప్యూటర్స్. అప్పుడు జనతా ప్రభుత్వం ఈ స్వదేశీ అనే నినాదంతో 100% ఫారిన్ కంపెనీ మేము ఎలో చేయము, ఇండియా కంపెనీతో పార్ట్నర్షిప్ ఉంటేనే ఒప్పుకుంటామన్నారు. దాంతో ఐబిఎం వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది, కోకోకోలా కూడా వెళ్ళిపోయింది. కోకోకోలా వెళ్ళిపోతే ప్రమాదం వెళ్ళలేదు, ఇంకోటి ఉంటాయి, వెరైటీ ఉంటాయి, వేరే కూల్ డ్రింక్స్ ఉంటాయి. కానీ మీకు ఐబిఎం వెళ్ళిపోవడం వల్ల ఏమైందంటే మీకు కంప్యూటర్లు అందుబాటు ఇండియాలో తగ్గింది.
ఇది మీకు ఇన్ఫోసిస్ నారాయణమూర్తి రమీలా థాపర్ ఎడిట్ చేసిన పుస్తకం ఉంది, ఇండియా న్యూ మిలీనియం అని. ఆ పుస్తకంలో ఒక చాప్టర్ రాస్తారు. అందులో ఏమంటాడంటే, ఆ రోజు జనతా ప్రభుత్వం మంచి ఉద్దేశంతోనే దేశీయ హార్డ్వేర్ ఇండస్ట్రీని డెవలప్ చేయాలి అనే ఒక మంచి లక్ష్యంతో డొమెస్టిక్ హార్డ్వేర్ ఇండస్ట్రీ కొరకు రిస్ట్రిక్షన్స్ పెట్టింది. కానీ జరిగింది ఏంటి, ఇండియా సాఫ్ట్వేర్ రెవల్యూషన్ 10 ఏళ్ళు వెనక్కిపోయింది అని చెప్పారు. అందువల్ల డేటా సెంటర్స్తోనే ఎందు కాదు, డేటా సెంటర్స్ ఉండాలి, డెవలప్మెంట్ సెంటర్స్ ఉండాలి, R&D సెంటర్స్ ఉండాలి, ఆధునిక ఆల్గరిథమ్స్ ఇక్కడ తయారు కావాలి. ఈ డేటా సెంటర్ల ఆధారంగా ఇండియన్ బిజినెసెస్కు సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేయాలి, ఇండియన్ AI ఇకో సిస్టమ్ డెవలప్ కావాలి. అది కూడా జరుగుతుంది ఇప్పుడు పూణేలో, గుర్గాంలో, చెన్నైలో, బెంగళూరులో అంతా జరుగుతున్న రీసెర్చ్. IIT మద్రాస్లో, IIT బాంబేలో. అది ఏం జరగడం లేదని కాదు, ఏఐలో దేశీయంగా కూడా జరుగుతుంది. వైసీపీ విమర్శలు చూస్తే నాకు అర్థమైంది, ఫోమో అంటారు, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అని. అంటే ఈ అవకాశం చంద్రబాబు నాయుడు తీసేసుకున్నాడు. మేము అదాని డేటా సెంటర్ మొదలు పెట్టాము, మేమే అప్పుడు ఏ హబ్ తెచ్చుంటే పని అయిపోయేది కదా అని. జగన్మోహన్ రెడ్డి వరల్డ్ ఎకనామిక్ ఫోరంకే పోలే కదా, దానికి ఎవరేం చేస్తారు? వరల్డ్ ఎకనామిక్ ఫోరం పోతే ఏమవుతుంది అని అన్నారు. చలి ఎక్కువ పెట్టిందని అప్పుడు కామెంట్ చేసినట్టు గుర్తు నాకు, మినిస్టరే కామెంట్ చేసిన అమర్నాథ్ అనుకుంటాను. సో అలా చలి ఎక్కువ ఉంది అని. సో మరి వరల్డ్ ఎకనామిక్ ఫోరంకు పెడితే పోతుంది అని స్విచ్ చేస్తే లైట్ వెలిగినట్టు ఉండదు. వరల్డ్ ఎకనామిక్ ఫోరంకు పోయినంత మాత్రాన వెంటనే పెట్టుబడులు టక్ టక్ అని రావు. కానీ అదొక ప్రాసెస్, ఈవెంట్ కాదు. వరల్డ్ ఎకనామిక్ ఫోరంకు వెళ్తే ప్రపంచంలో ఉన్న టాప్ బిజినెస్ మెన్తో కాంటాక్ట్స్ వస్తాయి, టాప్ CEOస్తో కాంటాక్ట్స్ ఇస్తాయి. అది వెంటనే CEO వచ్చి, సార్ మీరు వచ్చారు కదా వెంటనే పెట్టుబడి పెడతా అన్నాడు. సో ఆ రిలేషన్షిప్స్ క్రియేట్ అవుతాయి, ఇకో సిస్టమ్ వస్తుంది. సో రాకపోతే మనం ప్రశ్నించవచ్చు, ఎస్ డేటా సెంటర్ పరిమితమైన ప్రయోజనం, అంతకన్నా ఎక్కువ కావాలి, ఎస్ ఇట్ టేక్స్ టైం. అలాంటప్పుడు క్వాంటమ్ రెవల్యూషన్ అంటున్నారు. క్వాంటంలో ఉద్యోగాలు వస్తాయి, రేపు పొద్దున 5 లక్షల మంది ఉద్యోగాలు వస్తాయా? ఆ మాట కలిస్తే ఐటీలో అన్ని ఉద్యోగాలు రావు. నాకు అర్థం కావాల్సింది అంటే, ప్రపంచంలో మీకు ఐటీలో వచ్చే ఉద్యోగాలన్నీ RTCలో పనిచేసే ఉద్యోగుల కన్నా ఐటీ కంపెనీలో పనిచేసే ఉద్యోగాలు ఎంత, RTC పెట్టుబడి ఐటీ పెట్టుబడి కంపేర్ చేయండి. మీకు పెట్టుబడికి క్యాపిటల్ ఎంప్లాయ్మెంట్ రేషియో ఉంటుంది, చాలా తక్కువ ఉంటుంది ఐటీలో. ఐటీ ఈజ్ టెక్నాలజీ ఇంటెన్సివ్ అని చెప్పి ఐటీ వద్దందామా. ఇవన్నీ ఎలా ఉంటాయంటే, విమానాశ్రయం ఉంటే మా ఆదివాసీలు ఏమైనా విమానాలు ఎక్కుతారా, పేదవాళ్ళు ఎక్కుతారా, విమానాలద్దు అన్నట్టుంటుంది. సో అందువల్ల మనకు ఒకప్పుడు మనకు విమానాశ్రయంలో ఇలాగే కామెంట్ చేశారు, విమానాశ్రయంలో సామాన్యుడికి ఏంటి ప్రయోజనం? ఇలా చూడండి, మీరు ఒకసారి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ పోండి, బస్ స్టాండ్ కన్నా రష్ ఉంటుంది. సో లెట్ us నాట్ డిస్కరేజ్ దాట్. ఒక మంచి ప్రయత్నం జరిగినప్పుడు మనస్ఫూర్తిగా మనం ఆహ్వానించాలి. ఎస్ మా ప్రభుత్వం చేయలేకపోయింది అని పైకి అనలేకపోయినా, ఎస్ దాని ఇక ముందైనా మార్చుకోవాలి. అందుకే మనకు చంద్రబాబు నాయుడు ఏం చేసినా నేను దాన్ని ద్వేషిస్తా, దాన్ని వ్యతిరేకిస్తా అనే దృక్కోణం నుంచి కనుక జగన్ ఆలోచిస్తూ వెళ్తే చాలా కష్టం, ఆయనకే నష్టం. దానికన్నా ప్రజలకు ఏంటి లాభం అనే దృక్కోణం నుంచి రావాలి. ఎస్ తన ప్రత్యర్థులు మంచి చేస్తే దాన్ని నువ్వు సమర్థించకపోయినా, రాజకీయాల్లో సమర్థించరు, డిస్టర్బ్ చేయకు, నీ బ్రాండ్ డెవలప్ చేసుకో. రాజశేఖర రెడ్డి అందుకే ఉదాహరణ చెప్పింది. రాజశేఖర రెడ్డి ఎక్కడా చంద్రబాబు నాయుడు ఐటీ వర్క్ డిస్టర్బ్ చేయలే, దాన్ని కొనసాగిస్తూనే చంద్రబాబు నాయుడు అనేక కథలు చెప్పాడు. ఈ మాట నేను చెప్పడం కాదు, తనకంటూ ఒక బ్రాండ్ డెవలప్ చేసుకున్నాడు, అది ఉపయోగపడింది కదా. సో అందువల్ల జగన్ షుడ్ రియలైజ్ ఇట్. అన్నెసరీగా ప్రతిదాన్ని మనం విమర్శనాత్మకంగా ప్రొఫెషనల్ పెసిమిజం అంటారు, వృత్తిపరమైన నిరాశావాదం, అసంతృప్తవాదం మంచిది కాదు. మంచి జరిగినప్పుడు వెల్కమ్ చేయాలి, సలహాలు ఇవ్వచ్చు. ఎస్ డేటా సెంటరే సరిపోదు, దీన్ని ఇంకా ఇలా R&D డెవలప్ చేయాలి, మీకు దాన్ని హై ఎండ్ సాఫ్ట్వేర్ డెవలప్ చేసే వ్యవస్థలాగా పెరగాలి. ఎందుకు అదంతెందుకు, వైనాట్ అండ్ ఇండియన్ గూగుల్ ఎందుకు, వైనాట్ అండ్ ఇండియన్ మైక్రోసాఫ్ట్ రావాలి కదా. కానీ ఇప్పుడు రాలే కదా. లెట్ us బి రియలిస్టిక్. ఇండియన్ గూగుల్ రావాలి, ఇండియన్ మైక్రోసాఫ్ట్ రావాలి, ఇండియన్ యాపిల్ రావాలి, ఇండియన్ అమెజాన్ రావాలి. ఎందుకు రాలేదు? వాటిని డెవలప్ చేద్దాం. కానీ అప్పటిదాకా వీటిని వదిలేస్తాం. ఇది ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, స్టాక్ మార్కెట్లోకే విదేశీ పెట్టుబడులు ఆహ్వానిస్తున్నాం, దాంతోనైతే వచ్చే లాభమే ఉన్నది చెప్పు నాకు. కనీసం ఇది ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, ఆ మేరకు ఆహ్వానించాలి. గ్లోబల్ ఎకానమీలో ఇంటగ్రేట్ అవుతాం. ఇప్పుడు మీకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏమో ఆంక్షలు విధిస్తున్నాడు, మీరు బయట ఎక్కడా పెట్టుబడి పెట్టద్దు, అమెరికాలోనే ఏదైనా పెట్టాలి అని. యాపిల్ పైన ప్రెషర్ పెడుతున్నాడు, టెస్లా పైన ప్రెషర్ పెడుతున్నాడు. అందుకే మీరు టెస్లా ఇండియాలో ఉత్పత్తి కావడం లేదు ఇప్పటికీ. అలాంటప్పుడు గూగుల్ ఇక్కడ పెట్టడం అనేది మనకి అడ్వాంటేజ్ కదా.
గూగుల్ కాన్ఫిడెన్స్ ఆన్ ఇండియా తెలియజేస్తుంది కదా. ఇప్పుడు ఇంత క్లిష్టమైన సమయంలో ట్రంప్ ఎకనామిక్స్, ట్రంప్ పాలిటిక్స్ ఉన్న సమయంలో గూగుల్ ఇండియన్ స్టోరీ పైన పెట్టడము ఇంపార్టెంట్ కదా. ఇంకోటి మనకు అర్థం కావాల్సింది, విశాఖపట్నం ఇది గేట్వే టు సౌత్ ఈస్ట్ ఏషియా. చాలా అందుకే ఇది కేవలం విశాఖపట్నమే కాదు, వాళ్ళు విశాఖపట్నం ఎంచుకోవడానికి గూగుల్ రీజన్ ఉంది. అండర్ సీ కేబుల్స్ వేసి 12 దేశాలతో కనెక్టివిటీ. ఇక్కడ ఇండియన్ డేటానే ఉండదు, ప్రపంచ డేటా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు థాయిలాండ్ ఉంది. థాయిలాండ్లో ఉండే డేటాను హ్యాండిల్ చేయాలంటే అమెరికాలో డేటా సెంటర్ పెట్టుకుంటే వర్కౌట్ కాదు. అందువల్ల విశాఖపట్నంలో డేటా సెంటర్ పెట్టి ఇక్కడ కనెక్టివిటీ ఇస్తారు. ఇప్పుడు ఇండియాలోనే బోలెడంత డేటా జనరేట్ అవుతుంది. ఎందుకంటే ఇండియాలో ఇప్పుడు ఇంటర్నెట్ వినియోగం ప్రపంచంలోనే అత్యధిక ఇంటర్నెట్ వినియోగం ఉన్న దేశాలు ఇండియా ఒకటి. మన దగ్గర డేటా కూడా చాలా తక్కువ. లోకేష్ ఈ మధ్య అన్నది నిజం, అది డేటా ఇది న్యూ ఆయిల్ అని. సో అందువల్ల రాజకీయాలు ఎప్పుడు కూడా ప్రజల సంక్షేమం కొరకు, ప్రజల అభివృద్ధి కొరకు పోటీగా ఉండాలి తప్ప పరస్పరం విమర్శించుకుంటూ పోతే అల్టిమేట్లీ నిరాశ నిస్పృహలతో, అసంతృప్తితో, విమర్శల ఆధారంగానే సమాజాలను నిర్మించలేం కదా. రైట్ సార్. రష్యా నుంచి ఆయిల్ కొనడం ఆపేస్తామని మోదీ తనకు ఎష్యూరెన్స్ ఇచ్చినట్టుగా ట్రంప్ చెప్పుకుంటూ ఉన్నారు సార్. ఒకసారి బయట ప్లీజ్. PCR, Trump bite. He reported to me that he's a great man, you know. Modi is a great man. That he loves Trump. Now, I don't know if the word love, I don't want you to take that any different. I don't want to destroy his political career, okay? But you have to understand, I've watched India for years. It's an incredible country. And every single year you'd have a new leader. I mean, some would be in there for a few months. And this was year after year after year. And my friend has been there now for a long time, and he's assured me there will be no oil purchased from Russia. I don't know, maybe that's a breaking story. Can I say that? Would you say? There will be no oil. He's not buying his oil from Russia. It started. You know, you can't do it immediately. It's a little bit of a process, but the process is going to be over with soon. And all we want from President Putin is stop this. Stop killing Ukrainians and stop killing Russians, because he's killing a lot of Russians. Again, it doesn't make him look good. It's a war that he should have won in 1 week, and he's now going into his 4th year. That does not make this big, so-called. Sir, Modi is a great man. He loves Trump అంటూ ఉన్నారు. He assured me అంటూ ఉన్నారు. కానీ భారత్ ఎక్కడ ప్రకటించలేదు కదా సార్. మోడీ కూడా ఎక్కడ అనలేదు రష్యా నుంచి ఆయిల్ కొనడం ఆపేస్తున్నాము అని చెప్పి. గతంలో కూడా ట్రంప్ ఇదే తరహాలో యుద్ధాన్ని ఆపేశాను అని చెప్పి పదే పదే చెప్పుకుంటూ ఉన్నారు. ఇప్పుడు కూడా మళ్ళీ క్లెయిమ్ చేసుకుంటూ ఉన్నారు. ఏంటి సార్ ఇది? ఇప్పుడు ట్రంప్ చెప్పింది ఏంటంటే 2 పాయింట్స్ చెప్పాడు. ఒకటి, రష్యా నుంచి ఆయిల్ కొనమని ఇండియా నాకు ప్రామిస్ చేసింది, మోడీ ప్రామిస్ చేశాడు అంటున్నాడు. నెంబర్ 1, ట్రంప్ మోడీ మాట్లాడుతున్నప్పుడు నాగేశ్వర్ లేడు. అందువల్ల ఇప్పుడు మోడీ చెప్పాలి. ట్రంప్ అయితే అంటున్నాడు, మోడీ ఇంతవరకు ఏమీ చెప్పలేదు, మోడీ ప్రభుత్వం కూడా చెప్పలేదు. సో ఇది మొదటిగా మనకు అర్థం కావాల్సిన అంశం. రష్యా నుంచి ఆయిల్ కొంటామని హామీ ఇచ్చాడు మోడీ, నాకు కొనడం ఆపుతామని. అయితే అది వెంటనే జరగదు, సమయం పడుతుంది. ఇమీడియట్గా ఈ కెనాట్ షిఫ్ట్ అవే, కానీ బట్ ఇట్ విల్ హ్యాపెన్ అంటున్నాడు. సో దీనికి దీనికి ఏంటి, మోడీ చెప్పాలి ఒకటి, ప్రభుత్వం వివరణ ఇవ్వాలి. అన్నిటికన్నా మించి ఒకవేళ నిజంగానే రష్యా నుంచి చమురు కొనడం ఆపేస్తే తెలిసిపోతుంది కదా మనకు, అదేం సీక్రెట్ కాదు కదా. సో డేటా ఎప్పటికప్పుడు వస్తుంది కదా. నాకు గుర్తున్నంత వరకు ఇప్పటి వరకు మన రష్యా నుంచి చమురు భారీ ఎత్తున కొంటున్నాం, ఈవెన్ టుడే వరకు. భవిష్యత్తులో నిజంగానే కొనడం ఆపేస్తే అప్పుడు ట్రంప్ చెప్పింది నిజం, కాదనుకుంటే ట్రంప్ చెప్పింది అబద్ధం. ఉదాహరణకు ట్రంప్ గతంలో కూడా ఇలాగే అన్నాడు, ఇండియాతో ట్రేడ్ డీల్ కుదిరింది అన్నాడు, ఇండియా ఒప్పుకుంది అన్నాడు, 0 టారిఫ్లకు ఒప్పుకుంది అన్నాడు. అని కొన్ని నెలలైంది. ఏం జరిగింది ఇప్పటి వరకు? నథింగ్ హ్యాపెండ్. ట్రేడ్ డీల్ కుదరలేదు కదా. అందువల్ల ట్రంప్ మీరు అన్నట్లు ఇండియా పాకిస్తాన్ వార్ నేనే ఆపాను అన్నాడు. అఫ్కోర్స్ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ నిజమే ట్రంప్ ఆపాడు అంటున్నాడు. భారత ప్రభుత్వం దీన్ని ఖండించింది. మోడీ ప్రత్యక్షంగా ట్రంప్ను ఉద్దేశించి ఇంతవరకు కామెంట్ చేయలేదు. అది పక్క పెడదాం, నిజంగా ఆపాడా లేదా. కానీ ఒకటి మాత్రం నిజం, ఆపిండా ఆపకపోయినా అమెరికా పాత్ర ఇండియా పాక్ ఘర్షణలో ఎప్పుడూ ఉంటుంది.
అది ఇప్పుడు ఉన్నది, గతంలో ఉంది, ఎప్పుడు ఉంటుంది. సో అందువల్ల ట్రంప్ చెప్పిన మాటలనే మనం క్రెడిబుల్గా తీసుకోలేము. ఎందుకంటే ట్రంప్ ఇప్పుడు చాలామంది ప్రతిపక్షాలు కూడా ఒక అలవాటు అయిపోయింది. ట్రంప్ మోడీని తిడితే వెంటనే ట్రంప్ను సమర్థించడం. ట్రంప్ డెడ్ ఎకానమీ అన్నాడు, అన్నుతున్న రాహుల్ గాంధీ నిజమే ట్రంప్ అన్నాడు కదా డెడ్ ఎకానమీ. ట్రంప్ ఏమన్నా మనకు హై ప్రీస్టా? ట్రంప్ ఏమన్నా మనకైనా పురోహితుడు? ఆయన చెప్పిన ముహూర్తమే కరెక్ట్ అని చెప్పడానికి. ట్రంప్ ఈజ్ ఏ అన్ప్రెడిక్టబుల్ లీడర్. ట్రంప్ చాలా జీవితం అంతా అబద్ధాలు చెప్పుకుంటూనే వస్తాడు. ఆయన పారాసిటమాల్ వాడితే ఆర్టిజం వస్తుంది అన్నాడు. మన ఇండియాలో పారాసిటమాల్ మానేసామా? డోలో 650, క్రోసిన్ మానేసామా? అందువల్ల ట్రంప్ ఈజ్ నోన్ ఫర్ దాట్. అందువల్ల ట్రంప్ అన్నదాన్ని మనం సీరియస్గా తీసుకోకూడదు. అయితే గతంలో అమెరికా ఒత్తిడికి మోడీ ప్రభుత్వం తల వంచిన సందర్భాలు అయితే ఉన్నాయి. అది మనం గమనంలో పెట్టుకోవాలి. ఎందుకంటే ట్రంప్ ఫస్ట్ టర్మ్లో ఇరాన్ నుంచి ఆయిల్ కొనొద్దు అని కండిషన్ పెట్టాడు. ఇరాన్తో ఒబామా సమయంలో ఒప్పందం కుదుర్చుకుంటే ట్రంప్ ఆ ఒప్పందం నుంచి వాకౌట్ చేశాడు. తర్వాత ఇరాన్ పైన ఆంక్షలు విధించాడు. బైడెన్ ప్రభుత్వం కూడా కంటిన్యూ చేసింది. అప్పుడు ఇరాన్తో ఎలాంటి సంబంధాలు పెట్టుకోవద్దు అంటే మనం చబహర్ పోర్ట్లో ఇన్వెస్ట్మెంట్ తగ్గించాం. ఇప్పుడు మళ్ళీ ఈ మధ్య మొదలు పెట్టాము. ఇరాన్ నుంచి ఆయిల్ పూర్తిగా మానేశాం. ఒకప్పుడు మనం 10 to 12% ఆఫ్ ఇండియాస్ ఆయిల్ ఇంపోర్ట్స్ ఇరాన్ నుంచే వచ్చేవి. అందువల్ల అది మొత్తానికి ఆపేశాం. అలాగే వెనిజులా నుంచి ఆపమని చెప్పి ఆపేశాం. అందువల్ల మోడీ ప్రభుత్వం ఇప్పుడు ఒప్పుకోలేదు అని నేను సర్టిఫికేట్ ఇవ్వలేను ఈ అనుభవాలు చూసిన తర్వాత. ఇప్పుడు బీజేపీ నాయకులు అట్లాంటి మోడీ చెప్పే ప్రసక్తే లేదు అని అంటారు. నేను చెప్పానని అనను, ఎందుకంటే నాకు ట్రంప్ మీద నమ్మకం లేదు. కానీ మోడీ గత చర్యల్ని కూడా చూసిన వాడిగా మోడీ ప్రభుత్వ గత చర్యల్ని నేను ఐ విల్ ఓన్లీ వెయిట్. మరి ఎందుకంటే ఇరాన్ నుంచి ఆయిల్ కొనొద్దంటే ఆపేశారు, వెనిజులా నుంచి ఆయిల్ కొనొద్దంటే ఆపేశారు. ఆగస్టు 15 రోజు ఎర్రకోట పైన దేశ ప్రజలు ఉద్దేశించి మాట్లాడుతూ రైతుల ప్రయోజనాల విషయంలో నరేంద్ర మోడీ గోడలాగా నిలబడతాడు అన్నాడు. ఇది ఆగస్టు 15. ఆగస్టు 18 3 రోజులు ఫైనాన్స్ మినిస్ట్రీ ఒక ఆర్డర్ ఇష్యూ చేస్తూ కాటన్ పైన దిగుమతి ఇంపోర్ట్ డ్యూటీని 11% ఇంపోర్ట్ డ్యూటీని మొత్తాన్ని ఎత్తివేసి అమెరికా, ఆస్ట్రేలియా కాటన్ పెద్ద ఎత్తున ఇండియాలో రావటానికి, మన పత్తి రైతుల కొంప ముంచడానికి మోడీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మొదలు సెప్టెంబర్ ఎండింగ్ వరకు అన్నారు, ఇప్పుడు డిసెంబర్ 31 వరకు అంటున్నారు. దీంతో కాటన్ ప్రైసెస్ పడిపోయి మన రైతులు నష్టపోతున్నారు. అందువల్ల నేను గ్యారంటీ ఎలా ఇవ్వగలను? ట్రంప్ చెప్పింది అబద్ధమని. ట్రంప్ మీద నమ్మకం లేదు నాకు. కానీ అదే సమయంలో మోడీ ప్రభుత్వ చర్యలు మీకు ఉదాహరణ ఇచ్చాను. సో ఒకవైపు గతంలో టెస్లా అనేక సంవత్సరాల పాటు ఇలాన్ మస్క్ కేంద్ర ప్రభుత్వం మధ్య చర్చలు జరిగాయి. కానీ ఎక్కడ ప్రతిష్టంభన వచ్చింది? ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేస్తేనే తప్ప మేము హై ఇంపోర్ట్ డ్యూటీ ఉంటుంది అని చెప్పారు. ఇలాన్ మస్క్ ఏమో ఆ ఇంపోర్ట్ డ్యూటీ తొలగించాలి అన్నాడు. ఇండియా ఒప్పుకోలేదు, మాది మేక్ ఇన్ ఇండియా అన్నారు. ఇప్పుడు ఏమైంది? టెస్లా ఇండియాలో ప్రొడ్యూస్ చేస్తుందా? దుకాణాలు మొదలుపెట్టింది. చైనాలో ప్రొడ్యూస్ చేసి ఇండియాలో అమ్ముతుంది. మనం ఒప్పుకున్నావా లేదా? సో ఇవన్నీ ఉదాహరణలు కదా. సో అందువల్ల ఇవన్నీ చూసిన తర్వాత ఏమనిపిస్తుంది? అందువల్ల ట్రంప్ చెప్పింది నిజం కాదనే నమ్ముతాను, కాకూడదని ఆశిస్తాను. కానీ కాదని నేను గ్యారంటీ ఇవ్వలేను. తర్వాత ఇక్కడ ఇంకో డైమెన్షన్ ఉంది. వాస్తవంగా రష్యన్ ఆయిల్ మనం ఎందుకు కొనడం మొదలు పెట్టాం? రష్యన్ ఆయిల్ని ట్రంప్ అమెరికా కానీ నాటో కానీ నిషేధించలే. ప్రైస్ క్యాప్ విధించింది. అంటే G7 దేశాలు $60 కన్నా ఎక్కువ పెట్టకూడదు, $60 అండ్ బిలో మాత్రమే కొనాలి అన్నాం. మనం అందుకొరకు $80, 80, 75, $85 ఉండే ఇంటర్నేషనల్ మార్కెట్లో. $60 రష్యన్ ఆయిల్ వస్తుంది కనుక రష్యన్ ఆయిల్ కొనడం మొదలుపెట్టాం. మీకు ఉక్రెయిన్ వార్ స్టార్ట్ అయ్యే నాటికి మన దేశం మొత్తం క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్లో 1% రష్యా నుంచి, అది ఇప్పుడు 36% పెరిగింది. కానీ సమస్య ఏంటంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో ఆయిల్ ప్రైస్ పడిపోయినాయి. ఇప్పుడు నేను లేటెస్ట్ ప్రైస్ వెరిఫై చేయాలి, బట్ పెద్ద గ్యాప్ లేదు. ఇప్పుడు రష్యన్ ఆయిల్ ప్రైస్కు ఇంటర్నేషనల్ ఆయిల్ ప్రైస్కు పెద్ద గ్యాప్ లేదు. అందువల్ల మరి గ్యాప్ లేనప్పుడు ఇండియా కొనడం కూడా ఆపేయచ్చేమో, చెప్పలేం కదా. బెనిఫిట్ ఉంటేనే కదా కొనేది, లేదంటే రష్యా నుంచి ఎందుకు కొంటాం? సో దాన్ని ఒకవేళ ప్రైస్ డిఫరెన్స్ లేదు కనుక ఇండియా ఆపినా ట్రంప్ క్రెడిట్ కొట్టే అవకాశం కూడా ఉంది. ఇది ఈ మధ్యనే చైనాకు వ్యతిరేకంగా ఇండియా సహాయాన్ని కోరాడు ట్రంప్. ఎందుకంటే చైనా రష్యా నుంచి ఆయిల్ కొంటుంది, ఇరాన్ నుంచి ఆయిల్ కొంటుంది అని ఇండియాని సపోర్ట్ అడిగాడు. ఇప్పుడు అంత మొన్నటిదాకా ఇండియాని అటాక్ చేశాడు, ఇప్పుడు చైనాని అటాక్ చేస్తున్నాడు. అందువల్ల ద బెస్ట్ వే ఇస్ నాట్ టు టేక్, ట్రంప్ను సీరియస్గా తీసుకోకూడదు అంతే. ఇక
ఒకప్పటి మిత్ర దేశాలైన పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి సార్. ప్రస్తుతానికైతే 48 గంటల కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించాయి. ఏంటి సార్ పరిస్థితి? తాలిబాన్లు ఒకవైపు చెప్తూ ఉన్నారు పాకిస్తాన్ రిక్వెస్ట్ చేయడం వల్లే కాల్పుల విరమణకు ఒప్పుకున్నాము అని చెప్పి, కానీ పాకిస్తాన్ ఖండిస్తోంది. తాలిబాన్లు రిక్వెస్ట్ చేయడం వల్లే కాల్పుల విరమణకు ఒప్పుకున్నామని వాళ్ళు చెప్పుకుంటున్న పరిస్థితి. ఇప్పుడు ఎవరు రిక్వెస్ట్ చేశారన్నది ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు అది ఎలా ఉండదంటే ముందు ఐ లవ్ యూ ఎవరు చెప్పారు అన్నట్టు ఉంటుంది. ఎవరు చెప్తే ఇద్దరు కలిసి పెళ్లి చేసుకున్నారా లేదా బ్రేకప్ అయిందా అన్నది ఇంపార్టెంట్ తప్ప ఎవరు ముందు చెప్పారు ఎవరు వెనక చెప్పారు అన్నది ఇష్యూ కాదు. బ్రేకప్ అయితే మంచిది కాదు, పెళ్లి చేసుకున్నా మంచిది, అంతే తప్ప ఎవరు ముందు అయితే ఎవరు వెనక అయితే రియాలిటీ అయితే ఆగింది కదా. సో అది ఈగోకి పనికొస్తుంది తప్ప రిజల్ట్కి ఏం పనిచేయదు. ఇప్పుడు ఇండియా పాక్ల విషయంలో కూడా అదే చర్చ. పాక్ వాడు బతిలాడుతాయి ఎట్లయితే నువ్వు ఆగినావా లేదా అదే పాయింట్ కదా. అందువల్ల అది పెద్ద ఇంపార్టెన్స్ ఉన్నది కాదు. కానీ ఇది 48 అవర్స్ కాల్పుల విరమణ మాత్రమే. సౌదీ అరేబియా, ఖతార్ ఇంటర్వ్యూన్ అయ్యాక ఈ యుద్ధం ఈ ఘర్షణ ఆగిపోయింది. ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈ లోపల ట్రంప్ కూడా నేను కూడా ఇంటర్ఫేర్ అవుతా, మీడియేట్ చేస్తా, మధ్యవర్తిత్వం అన్నాడు. ఇప్పుడు ట్రంప్ బహుశా 8 యుద్ధాలు కాదు 9 యుద్ధాలు ఆపాను అని చెప్తాడు. ఇక ఇక్కడ సౌదీ అరేబియా, ఖతార్ నేనే చెప్పినా వాళ్ళు కూడా చెప్తారు నిజమే ట్రంపే చెప్పింది మాకని. సో వాళ్ళు ట్రంప్ ఎట్లా చెప్తే అట్లా మాట్లాడే వాళ్ళే. సో 9 యుద్ధాలు ఆపాను పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ల మధ్య కూడా అని చెప్పుకుంటాడు ట్రంప్. సో 9th వార్ ఆపాడు ట్రంప్ ఇప్పుడు. సో అని చెప్పుకోవడానికి అవకాశం ఉంది. కానీ ఫండమెంటల్ ఇష్యూస్ ఏంటి, మీకు 2021లో ఆగస్ట్ 15 అనుకుంటున్నా గుర్తు, తాలిబాన్ బలవంతంగా అధికారంలోకి వచ్చింది. అమెరికా సైన్యాలు విత్డ్రా చేసుకున్నాక తాలిబాన్ ఒక రకంగా తిరుగుబాటు చేసి ఆక్రమించుకుంది. అధికారంలోకి వచ్చినప్పుడు పాకిస్తాన్ సహకారంతో వచ్చింది. మొదటి నుంచి కూడా తాలిబాన్ సృష్టిలో పాకిస్తాన్ కీలక పాత్ర. తాలిబాన్లో భాగమైన అకానీ నెట్వర్క్ అంటారు, సిరాజుద్దీన్ అకానీ అని ఇప్పటికీ హోమ్ మినిస్టర్ అయినా. సో వీళ్ళందరూ కూడా పాకిస్తాన్ అండదండలతోనే నడిచారు. మీకు తాలిబాన్ 2021 ఆగస్ట్ 15 తర్వాత వెంటనే తాలిబాన్ అధికారంలోకి వచ్చిన మరుక్షణం కొద్ది గంటల్లోనే కాబూల్లో ప్రత్యక్షమైన ఏకైక విదేశీ నేతలు పాకిస్తాన్ నేతలే. పాకిస్తాన్ ఏం భావించింది అంటే ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ అధికారంలోకి వచ్చి తమకు కీలు బొమ్మగా తాము ఎలా ఆడిస్తే అలా ఆడుతుంది అని పాక్ ఆర్మీ, పాక్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ భావించింది. కానీ తాలిబాన్ అలా ప్రవర్తించడం లేదు. తాలిబాన్ ఏంటంటే మాకు ఇండిపెండెంట్ ఐడెంటిటీ కావాలి, ఇండిపెండెంట్ ఫారెన్ పాలసీ ఉంటుంది మాది, మేము పాకిస్తాన్ పైనే ఆధారపడము అన్నది వాళ్ళ విధానం. దీన్ని పాకిస్తాన్ డీప్ స్టేట్ అంటారు. పాకిస్తాన్లో చక్రం తిప్పేటువంటి అసలు వ్యక్తులకు ఇది నచ్చడం లేదు. మీకు అమీర్ ఖాన్ ముత్తాకి అఫ్ఘాన్ ఫారిన్ మినిస్టర్ ఓపెన్గా చెప్పాడు. సో పాకిస్తాన్ ఆర్మీలోని ఒక సెక్షను మమ్మల్ని వ్యతిరేకిస్తోంది అని. బట్ ఏదైనా ఫండమెంటల్ ఇష్యూ ఏంటి, ఆఫ్ఘనిస్తాన్ ఒక సావరెన్ కంట్రీ లాగా, తాలిబాన్ ఎంత దుర్మార్గమైన కావచ్చు, ఇలా పొలిటికల్ రియాలిటీ ఏంటి, ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ పాలిస్తుంది. సో తాలిబాన్ ఒక స్వతంత్ర దేశంగా మనుగడ సాధించాలి, స్వతంత్ర విదేశాంగ విధానాన్ని కలిగి ఉండాలి అని తాలిబాన్ లక్ష్యం. అందుకు పాకిస్తాన్ అంగీకరించడం లేదు. అది మొదటి సమస్య. తమ సామంత దేశంగా తమ చేతిలో కీలు బొమ్మగా ఉండాలి అన్నది పాకిస్తాన్ లక్ష్యం. రెండవది, చరిత్రలో మనం తీసుకుంటే ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ పాకిస్తాన్ ఇండియాకు వ్యతిరేకంగా వాడుకుంది. మీకు గుర్తునే ఉంటుంది, వాజ్పేయి ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు మసూద్ అజర్ను విడుదల చేయడానికి ప్లేన్ హైజాక్ చేసి ఆఫ్ఘనిస్తాన్ నుండి కందహార్కే తీసుకెళ్ళాడు. అప్పుడు మన ఫారిన్ మినిస్టర్ జస్వంత్ సింగ్ మన జైల్లో ఉన్న మసూద్ అజర్ను ఫ్లైట్లో ఎక్కించుకొని తీసుకెళ్ళి అప్పచెప్పచ్చాడు. ఆ తర్వాత వాడు ముంబై దాడులకు కారణమయ్యాడు, జైషీ మహమ్మద్ స్థాపించాడు. ఇప్పటికీ మనకు పెద్ద సవాల్గా మారాడు. సో ఈ పరిణామాలన్నీ మనకు చరిత్ర చెప్పింది. అందువల్ల తాలిబాన్ను ఇండియాకు వ్యతిరేకంగా పాకిస్తాన్ వాడుకుంది, ఇప్పటికీ వాడుకోవాలని చూస్తోంది. దానికి తాలిబాన్ అంగీకరించడం లేదు. తాలిబాన్ ఈ మధ్య తాలిబాన్ ఫారిన్ మినిస్టర్ ఇండియాకు రావడము, పహల్గాం దాడుల్ని ఖండించడము పాకిస్తాన్ భరించలేకపోతుంది. ఇండియా తాలిబాన్ జాయింట్ స్టేట్మెంట్ కూడా పాకిస్తాన్ తీవ్రంగా తప్పుపట్టింది. ఇది రెండవది. ఇక మూడవది పాకిస్తాన్ తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్. నేను చాలాసార్లు చెప్పాను ఈ కారణాలు. టీటీపీ ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఆపరేట్ అవుతోంది.
తాలిబానే ఆపరేట్ చేయిస్తోందన్నది పాకిస్తాన్ ఆరోపణ. తాలిబాన్ అందుకు ఖండిస్తోంది. మాతో ఐడియాలజికల్ లింకే తప్ప ప్రాక్టికల్గా మెటీరియల్ లింక్ ఏమీ లేదు అని తాలిబాన్ వాదన. పాకిస్తాన్ అంగీకరించడం లేదు. ఇటీవల కూడా ఇప్పుడు ఈ తాజా ఘర్షణలకు కూడా మూలం అక్కడే. కాబూల్లో తెరీకి తాలిబాన్ పాకిస్తాన్ నాయకుడైన నూర్వలి మసూద్ ఉన్నాడని లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ దాడి చేసింది. ఆ దాడిలో నూర్వలి మసూద్ చనిపోలేక కానీ ఆఫ్ఘనిస్తాన్ రాజధాని పైన దాడి చేయడంతో తాలిబాన్ తిరిగి అటాక్ చేసింది. ఆ అటాక్లో 58 పాకిస్తానీ సోల్జర్స్ చనిపోయారు. సో ఘర్షణ అక్కడే మొదలైంది. అందువల్ల మూడవది టెరిక్ తాలిబాన్ ఇష్యూ. నాలుగవది డురాండ్ లైన్ సరిహద్దు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య. ఐ థింక్ నాకు గుర్తున్నంత వరకు 2600 కిలోమీటర్స్ అది, సబ్జెక్ట్ టు కరెక్షన్. సో ఆ డ్యూరాన్ లైనే సరిహద్దుగా ప్రకటించాలని పాకిస్తాన్ ప్రతిపాదన. అందుకు తాలిబాన్ అంగీకరించడం లేదు. అందువల్ల ఈ ఫండమెంటల్ ఇరిటెన్స్ అనేది పాకిస్తాన్ తాలిబాన్ల మధ్య పోవడం లేదు. అది పోనంత కాలం ఈ సీజ్ ఫైర్ ఎంతకాలం నిలబడుతుంది అనేది చెప్పలేము. థ్యాంక్ యూ సో మచ్.